చందుల్ రెడ్డి సార్ గారిని ప్రసంగించవలసింది. చాలా ఎన్జిఓస్ రైతుల గురించి ఆలోచించడం, అలాగే ఎఫ్పిఓలు ఎఫ్పిసిలు రైతుల గురించి ఆలోచించడం, ఆ ఉత్పత్తుల్ని ఏ విధంగా మార్కెట్ చేయాలనుకోవడం చాలా గొప్ప మంచి పరిణామం. మనం ఒక రైతుగా మనం మారగలిగితే సమాజాన్ని ఎంత గొప్పగా మార్చొచ్చు అనేటువంటి దానికి ఇది ఒక గొప్ప నిదర్శనం, గొప్ప ఉదాహరణగా చెప్పచ్చు. మనం తినేటువంటి ఆహారం మారితే మన ప్రవర్తన పూర్తిగా మారుతుంది. నేను బలంగా నమ్ముతాను అది. ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలతోనే ఉంటాం. సమాజం ఎటుపోతే ఏంటి, వాళ్ళు ఏ ఆహారం తింటే ఏంటి, మనం విపరీతంగా విషం వేద్దాం. అది యూరియాల రూపంలో కావచ్చు, డిఏపిల రూపంలో కావచ్చు, మనం స్ప్రే చేసేటువంటి మందుల రూపంలో కావచ్చు. మీరు నమ్ముతారో లేదో, ఒక్క స్పూన్ యూరియా నేరుగా ఏ ప్రాణికి ఇచ్చినా చచ్చిపోతుంది. అది మనిషి సైతం. బస్తాల కొద్దీ యూరియాలు మనం పొలంలో వేస్తున్నాం, సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. సూక్ష్మజీవులు చనిపోతే మొక్కకు ఆహారం లేదు. ఏ మొక్క కూడా నేరుగా ఆహారం తీసుకోదు. మనం అనుకుంటాం ఎరువులు వేస్తాంలే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పి. వాస్తవానికి ఏ వ్యవసాయ విధానంలోనూ ఎరువులు వేస్తే పంట వచ్చేస్తుంది అనేటువంటి విధానం లేనే లేదు. ఒకవేళ చెప్తే అది వ్యవసాయ విధానం కానే కాదు. ఏ మొక్కైనా సరే సూక్ష్మజీవులు మాత్రమే ఆహారాన్ని అందిస్తాయి. ఆ మొక్క ద్వారా వచ్చినటువంటి పంట మనకు ఆహారాన్ని నిలుపుతుంది. ఇదే వ్యవసాయం. మరి అలాంటిది ఎందుకు యూరియాలు ఇచ్చారు అని అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళొద్దు. దాని నష్టం మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అవేను. ప్యూర్గా ఉన్నటువంటి సీడ్, ఒక ఆరోగ్యకరమైనటువంటి విత్తనం. ఇప్పుడు ఇందాక మొదట్లోనే చెప్పాను నేను, ఆహారం మనకు విత్తనం ప్రాణం ఉన్నటువంటి ఒక పదార్థం. సీడ్ ఈజ్ ఏ లివింగ్ సిస్టమ్, లివింగ్ థింగ్. మన ఇంట్లో మనం ఎంతమంది అయితే మనుషులు ఉన్నామో, కుటుంబ సభ్యులు ఉన్నామో, విత్తనం కూడా అదనంగా ఒక కుటుంబ సభ్యులతో సమానమే. అలాగాని ఆలోచిస్తే ఆ విత్తనాన్ని పండించుకునేటువంటి విధానం మనకు తెలుస్తుంది. అప్పుడే మనం ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తుల్ని పండించుకుంటాం. నష్టం అనేటువంటిది జరగదు. నేను కొన్ని కార్యక్రమాల్లో కఠినమైనటువంటి మాటలైనా కానీ చెప్పినటువంటి విషయం మళ్ళీ చెప్తున్నా. ప్రకృతిని మనం ఎంత గొప్పగా చూసుకుంటామో ఆ ప్రకృతి మనల్ని ఆరోగ్యంగా చూసుకుంటుంది. పంటను మనం ఎంత ఆరోగ్యంగా పెంచుతామో మన ఆరోగ్యం అది చూసుకుంటుంది. దానికి ఎన్ని రకాల విషాలు మనం ఇస్తామో అన్ని రకాల విషం మనం తిన్నదాంతో సమానమే. ఒక్క పిడికెడు యూరియా మనం పొలంలో వేస్తే ఆ పిడికెడు యూరియాని మనం తినే ప్లేట్లో పెట్టుకొని తిన్నదాంతో సమానం. మీరు ఆలోచించండి. ప్రకృతి చాలా శక్తివంతమైంది, ఇస్తే తిరిగి అదే ఇస్తుంది. కాబట్టి మొక్కని, మనం పండించేటువంటి పంటని, మనం దైవంతో సమానంగా పూజించేటువంటి భూమిని ఆరోగ్యంగా చూసుకున్నంతకాలం మనకు ఏ డోకా లేకుండా ఉండింది. మన పూర్వీకుల కాలంలో, మన తాతల కాలంలో డబ్బు తక్కువ ఉండింది, ఆదాయం తక్కువగా ఉండింది. డబ్బుతో అవసరం లేదు. డబ్బు తక్కువ ఉండింది కాదు కానీ డబ్బుతో అవసరం లేదు. కావలసినంత ధాన్యం ఉండేటువంటిది. పెద్దవాళ్ళకి తెలుసు, ఇంట్లో ఎవరికైనా సరే పెళ్లి వయసు వచ్చినటువంటి యువకుడికి పెళ్లి కుమార్తె ఇంట్లో వాళ్ళు మన ఇంటికి వస్తే ఏం చూస్తారు తెలుసా? ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎంత కసువాము ఉంది, గడ్డి వామి ఎంత ఉంది, వీళ్ళ ఇంట్లో గోదాములో ఎంత ధాన్యం ఉంది, నా బిడ్డ ఈ ఇంటికి ఇస్తే పస్తులు లేకుండా ఉంటుందా, ఇదే చూసేవాళ్ళు. వీళ్ళ ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎన్ని ఐఫోన్లు ఉన్నాయి, ఇవి చూసి ఇవ్వలేదు. ఒకప్పుడు ధాన్యమే మహాలక్ష్మి. ఎంత ధాన్యం ఉంటే అంత సంపద పరులు. ఆ రోజులకు మనం తిరిగి వెళ్ళగలమా అని అంటే సులభంగా వెళ్ళొచ్చు. డబ్బు మాయలో పడి, మనకు విలాసవంతమైనటువంటి జీవితం మాయలో పడి మనం విలువలు కోల్పోయి ప్రకృతిని పాడు చేశాం, దానితో పాటు మన జీవితాలని పాడు చేసుకుంటూ వచ్చాం. ఏమయ్యా ఇప్పుడు మేము ఆది మానవుల కాలంలో జీవించాలన్నా, ఆ టెక్నాలజీకి వెళ్ళాలన్నా, ఆ ప్రాంతంలో ఆ కాలంలో ఎలా ఉన్నారో అలా ఉండాలన్నా అంటే అలా ఏం ఉండద్దు.
ఆ కాలానికి మనం తిరిగి వెళ్ళొద్దు. ఒక్క 60 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి జీవన విధానానికి వెళ్తే చాలు. మనం చరిత్రలో సింధు నాగరికత, మన దేశం యొక్క గొప్పదైనటువంటి నాగరికత సింధు నాగరికత. నేను చదువుకున్నవాడిగా చెప్తున్నా, ప్రపంచానికి టెక్నాలజీ నేర్పినటువంటి నాగరికత సింధు నాగరికత మన దేశంది. ఎక్కడెక్కడో పోర్చుగీసు వాళ్ళు మొట్టమొదటి వచ్చారని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. ఆ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, మొఘల్ చక్రవర్తులు, ఇంకా ఒక్కరు కాదు, అందరూ తెలుసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళే. కాకపోతే ఈ టెక్నాలజీని అక్కడ అప్లై చేసుకోవడానికి వాళ్ళకి అక్కడ సౌకర్యాలు లేవు. ఇక్కడే శ్రీనివాసను ఏర్పాటు చేసుకున్నారు. మనం ఏంటంటే ఈ ప్రపంచీకరణ మాయలో పడి విదేశాల్లో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు మనకు వచ్చాయి, విదేశాల్లో ఉన్నటువంటి వ్యవసాయ విధానం మనకు వచ్చింది. మనం ఎవరైనా బలవంతంగా చేశారనంటే ఎవరు బలవంతంగా చెప్పినటువంటి వాళ్ళు కాదు, మనమే మన మైండ్ సెట్ని మార్చుకున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పానే, మనం ఏ ఆహారం తింటున్నామో అలాంటి ఆలోచనలే వస్తాయి, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో అలాంటి కల్చరే మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం గాక. విదేశాల్లో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు మన దేశానికి వచ్చాయి, విదేశాల్లో ఉన్నటువంటి యొక్క ఆలోచనలే మనం చేస్తూ వచ్చాం. 60 సంవత్సరాలకు ముందుకు ఎందుకు వెళ్ళమంటున్నానంటే, అప్పటి ఆహారం చాలా స్వచ్ఛంగా ఉండేటువంటిది. అప్పటి ఆహారం వల్ల మనం ప్రకృతిని శుభ్రంగా మనం కాపాడుకోగలిగాం, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవిని కాపాడుకోగలిగాం. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ గురించి మనం వింటూ ఉంటాం. మనం పంట వేస్తే పూర్వీకుల యొక్క పంటలు ఎలా ఉండేటువంటివంటే ఇంట్లో ఉన్నటువంటి ఆవులు మేకలకి ఆహారం కొంత మన పొలంలో ఉండేటువంటిది. అలాగే మన పొలానికి వచ్చేటువంటి ఎక్కడెక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి పక్షులకి ఆహారంగా కొన్ని రకాల పంటలు వేసేటువంటి వాళ్ళం, పురుగులకి ఆహారంగా కొన్ని రకాల పంటలు చుట్టూ బార్డర్ క్రాప్గా వేసుకునేటువంటి వాళ్ళం. దీనితో పాటు మనుషులుగా మనం పండించుకునేటువంటి పంటల్ని తర్వాత మనం ఆలోచించేటువంటి వాళ్ళం. ఈ బయోడైవర్సిటీ దెబ్బతిన్న తర్వాత మొత్తం నేనే పండించుకోవాలి, మొత్తం నేనే తీసుకోవాలి, అమ్మేయాలి, డబ్బు చేసుకోవాలి. ఈ బయోడైవర్సిటీ దెబ్బతిన్న తర్వాత మన ఆరోగ్యం దెబ్బతిన్నది. పోనీ ఆదాయం వస్తుందంటే ఆదాయం నష్టాలు నడుస్తోంది. ఎన్ని లక్షల కుటుంబాలు అనాథలయ్యాయి ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోవడం వల్ల. కొంత ఆలోచిస్తే మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయం మనం చేయగలిగితే మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చు. చిన్నతనంలో మనకు ఆవులు గో సంపద గురించి విన్నాం, ఇప్పుడు ఇందాక ధాన్యం గురించి విన్నాం, విత్తనం గురించి విన్నాం. అలాగే దానితో పాటు మనం ఆరోగ్యం గురించి కూడా మనం చూసాం. పూర్వీకులు ఏం చేసేటువంటి వాళ్ళనంటే, మన వ్యవసాయంలో భాగంగా ఒక 2 ఎకరాలు పొలం ఉంటే మరో 2 ఎకరాలు వాళ్ళు కొన్నారు. అంతటి ఆదాయాన్ని ఇచ్చేటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు పూర్వీకుల యొక్క వ్యవసాయ విధానం. ఆ విధానాన్ని వదిలిపెట్టి మనం ఎప్పుడైతే ఈ రసాయన వ్యవసాయం కావచ్చు, లేకపోతే ఆర్గానిక్ వ్యవసాయం కావచ్చు, ఈ 2 పదాలు నేను రసాయన వ్యవసాయమేమో అమెరికన్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు, 2 విదేశాలకు సంబంధించినవే. ఆర్గానిక్ వ్యవసాయమేమో యూరప్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు. దురదృష్టం కొద్దీ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో ఈ 2 టెక్నాలజీల గురించే పుస్తకాల్లో సిలబస్గా ఇచ్చారు. మన దేశంలో గొప్పదైనటువంటి వ్యవసాయం లేదా? ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి టెక్నాలజీ పుస్తకాల్లో లేవా? పుస్తకాల్లో ఇవ్వలేదానంటే ఇవ్వలేదు. మన తాతలు చేసినటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి విధానాలు పుస్తకాల్లో లేవు. మరి ఈ విధానం మనం ఎందుకు చదువుకోవాలి? అమెరికాలో ఉన్నటువంటి టెక్నాలజీ, మన యూరప్ కంట్రీలో ఉన్నటువంటి టెక్నాలజీ మనం ఎందుకు చదువుకోవాలంటే అసలు దానికి సమాధానం ఇచ్చేటువంటి వాళ్ళే లేరు. చరిత్ర పుస్తకాల్లో ఏ విధంగా అయితే మొఘల్ చక్రవర్తుల యొక్క చరిత్ర ఉంది, మన దేశంలో ఉన్నటువంటి చక్రవర్తుల యొక్క చరిత్ర లేదో, అదే విధంగానే అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సిలబస్ కూడా మన అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విధానాలు లేకపోవడం కూడా ఒక కారణమే. చదువుకున్నటువంటి వాళ్ళు చెప్తే మంచి చెప్పుంటారులే అని చెప్పి మనం చదువుకున్నటువంటి వాళ్ళ మాటలు నమ్మి మనం ఇటువైపు వచ్చాంగా చెప్పచ్చు. కొంత నష్టం జరిగింది. ఇంత నష్టం జరిగినా 0.4, ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు 0.4 ఉంది, మనకు 0.3 ఉంది. ఏది ఆర్గానిక్ మ్యాటర్, సేంద్రియ కర్బనం. అయినప్పటికీ ఇంకా కూడా అవకాశం ఉంది మన భూమిని మనం తయారు చేసుకోవడానికి, మనం శుభ్రమైనటువంటి ఆహారాన్ని తయారు చేసుకోవడానికి, మన పొలాన్ని మలుచుకోవడానికి ఇంకా కూడా కొద్దిపాటి అవకాశం ఉంది. కంప్లీట్గా వెళ్ళిపోలేదు. కొన్ని మన ప్రాంతంలో అయితే 0.3 అని కాదు కానీ ఇంకా కొద్ది ఎక్కువే ఉంటుంది. రాయలసీమలో మెట్ట భూములు ఎక్కువ. మెట్ట భూముల్లో సారవంతమైనటువంటి మట్టి మనం కలిగి ఉన్నాం, సారవంతమైనటువంటి సూక్ష్మజీవుల్ని మనం కలిగి ఉన్నాం. ఇలాంటి మట్టిలో కానీ మనం కొంతవరకు మనం చేయాల్సినటువంటి చిన్న రెమెడీస్ నేను చెప్తాను ఇప్పుడు. ఆ చిన్న రెమెడీస్ చేయగలిగితే
ఏళ్ల తరబడి వేసినటువంటి రసాయన అవశేషాలని మనం జీరో చేయొచ్చు, న్యూట్రల్ చేయొచ్చు. మళ్ళీ మనం పూర్వీకులు 60 సంవత్సరాలకు ముందు నాటి సారవంతమైనటువంటి భూమిగా తయారు చేసుకొని మళ్ళీ మనం మంచి ఆహారాన్ని మనం తయారు చేసుకోవచ్చు. దానికి ఒకే ఒక విషయం, మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, ఇందాక బయోడైవర్సిటీ మన తాతలు చేసినటువంటి వ్యవసాయం ఉందే, పురుగులు తినడానికి, పక్షులు తినడానికి, ఆవులు తినడానికి, ఉన్నటువంటి వన్యప్రాణులు తినడానికి, ఆ తర్వాత మనం తినడానికి పండించుకునేటువంటి విధానం ఉంది చూడండి. ఆ విధానం గురించి మాత్రమే ఆలోచిస్తే చాలు. ఆ విధానమే సుభాష్ పాలేకర్ కృషి అంటాం. ప్రకృతి వ్యవసాయంలో చాలా రకాల విధానాలు ఉన్నాయి, ఏది విమర్శించదగ్గది కాదు, ఏది కూడా వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం కాదుగాక. కాకపోతే మన తాతలు చేసినటువంటి వ్యవసాయంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని సైంటిఫిక్గా సరిచేసి ఒక ప్రూఫ్తో పాటు చెప్పినటువంటి ఒక టెక్నాలజీ ఏదైనా ఉందనంటే సుభాష్ పాలేకర్ కృషి మాత్రమే. దీనికి కావాల్సింది ఏంటంటే దేశవాళీ విత్తనం, ఒక దేశవాళీ గోవు, ఈ రెండే మనకు ప్రధానం. మన భూమిని ఎంత సారవంతంగా మార్చుకోవాలనో మార్చుకోవచ్చు ఈ రెండిటితోనే. కాబట్టి ఇది ఒకటి. ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఒక గొప్ప ప్రచారం ఏంటంటే మన యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ద్వారా వన్ హెల్త్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ నడుస్తోంది. వన్ హెల్త్ ఏంటా వన్ హెల్త్ అంటే అంటే మనకు ఒకప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పనేటువంటి కాన్సెప్టే వన్ హెల్త్ అనేటువంటిది. ఇప్పుడు చూస్తాం చూడండి, కోవిడ్ అనేటువంటిది వచ్చింది. అంతకుముందు చాలా రకాల జబ్బులు వచ్చాయి. చాలా రకాల కారణాల కొద్దీ, ప్రకృతిలో వచ్చినటువంటి విపత్తుల కారణాల కొద్దీ మనం కొంత లాస్ అయ్యాం. దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి అని అంటే మనం పండిస్తున్నటువంటి భూమి సారవంతమైనటువంటి భూమి ఉండాలి. వన్ హెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఆ భూమితో పాటు భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, కంటికి కనపడేటువంటివి, కనపడనటువంటివి, అవి ఆరోగ్యంగా ఉండాలి. భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి మొక్కలు, ఎక్కడైతే మనం సారవంతమైనటువంటి భూమి అని చెప్పి, వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమి అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం, మన పొలం ఏదైతే ఉందో ఆ పొలం చుట్టూ లేకపోతే పొలం గట్ల మీద ఉన్నటువంటి మొక్కలు ఆరోగ్యంగా ఉండాలి. ఆ మొక్కల మీద వాలినటువంటి పక్షులు ఆరోగ్యంగా ఉండాలి. మనతో పాటు ఉన్నటువంటి ఏవైతే జంతుజాలాలు ఉన్నాయో అవన్నీ ఆరోగ్యంగా ఉండాలి. అవి ఆరోగ్యంగా ఉంటేనే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు అనే కాన్సెప్టే వన్ హెల్త్ అనేటువంటి కాన్సెప్ట్. అదేంటయ్యా అన్నీ ఆరోగ్యంగా ఎలా ఉంచగలము అని అంటే, ఇప్పుడు ఇందాక చెప్పానే, ఒక రైతు మాత్రమే అన్నింటి యొక్క ఆరోగ్యాన్ని ఆలోచించేటువంటి వాడు. ఒకప్పుడు మనం రసాయన ఎరువులు వేయకపోతే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉంటాయి. అవి వాటి యొక్క సంతతిని పెంచుకుంటూ మనకు కావలసినటువంటి పోషకాలన్నీ కూడా, సూక్ష్మ పోషకాలన్నీ కూడా మొక్క రూపంలో, ధాన్యం రూపంలో మనకి ఇస్తూ ఉంటుంది. అలాగే అవి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే చుట్టూ ఉన్నటువంటి చెట్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఆ చెట్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పక్షులు వచ్చి వాళ్తాయి. వాటి యొక్క ఆహారం, వాటికి కావాల్సినటువంటి ఆహారం మన పొలంలో చుట్టూ ఉండేటువంటిది. నేను వరి పండిస్తూ నవంబర్ నుంచి జనవరి వరకు హార్వెస్టింగ్ నడుస్తుంది. ప్రతి సంవత్సరం ఒక 50 నుంచి 100 రకాలు వేస్తూ ఉంటాను. ఆ విత్తనాలు పోగొట్టకుండా ఉండటం కోసం రకరకాల పక్షులు వస్తాయి అక్కడికి. ఉన్నటువంటి మా పొలంలో ఉన్నటువంటి చెట్లలో, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లలో గూళ్ళు కట్టుకుంటాయి. అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయనంటే, ఎప్పుడైతే పంట వేసానో అప్పటి నుంచి గూళ్ళు కట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. పంట పూర్తయిపోయిన తర్వాత, హార్వెస్ట్ పూర్తిగా అయిపోయిన తర్వాత అవి ఖాళీ చేసుకొని వెళ్ళిపోతాయి. వెళ్ళి ఎక్కడికి వెళ్తాయి అనంటే, ఎక్కడైతే ఆహారం ఉంటుందో అక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి వెళ్ళిపోతాయి. నేను ఆ తర్వాత వాటి కోసం నేనేం చేస్తున్నానంటే, వరి తర్వాత నేనేం చేస్తాను, ఈ పప్పు ధాన్యాలు వేస్తాను. పప్పు ధాన్యాలు, కూరగాయలు వేసుకుంటాను విత్తనాల కోసం. ఆ పప్పు ధాన్యాలు, కూరగాయలు వేసే ముందే గట్ల చుట్టూ ఏం చేస్తానంటే సజ్జలు వేస్తాను, అలాగే జొన్నలు వేస్తాను. ఇవి కంకిలప్పటి నుంచి అవి అక్కడే ఉండటం, తిరిగి తిరిగి ఆ ప్రాంతంలోకి రావటం నేను గమనిస్తూ ఉంటాను. విత్తనాల కోసం, విత్తనాలు మళ్ళీ మనకు కావాల్సినటువంటి విత్తనాలు తీసుకోవడం కోసం మాత్రమే వేస్తాను. అవి మిగిలినవన్నీ పక్షులు తినడానికి వేస్తూ ఉంటాను. పక్షులు వస్తే ఒక ధాన్యం మాత్రమే తినవండి. మీరు గమనిస్తే, మీకు వరి పొలాలు పండించేటువంటి వాళ్ళు పొలాల్లో గమనిస్తే ఒక నల్ల పిట్ట వస్తుంది. దాన్ని పోలీస్ పిట్ట అంటారు. ఆ పేరు ఎవరు పెట్టారో కానీ పోలీస్ పిట్ట. ఆ పేరుకు తగ్గ విధంగానే అది ఏం చేస్తుందనంటే, వరి పొలం మొత్తం వెతుకుతుంది. ఏం వెతుకుతుందనంటే పురుగులను వెతుకుతుంది. అది ధాన్యం తినదు, పురుగులను మాత్రమే తింటుంది. ఆ పురుగు కూడా ఎలాంటి పురుగు తింటుందనంటే, కాండం తొలిచేటువంటి పురుగు ఉంది చూడండి, స్టెమ్ బోరర్ అంటాం. మనకు వరి మన దంటు లోపల ఆకు చుట్టుకొని ఉంటుంది. ఆ పురుగు కూడా సహజంగా కనపడదు. కానీ ఆ పురుగు ఉందనేటువంటిది ఎలా తెలుస్తుందనంటే, ఆ వరి ఆ పైరు చివరిలో కొసలు ఎరుపు ఎక్కిపోయి ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది, అంటే ఎండిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అదేం చేస్తుందంటే ఒక్కసారిగా ఆ కాండాన్ని కట్ చేయదు, కొద్ది కొద్దిగా రసం పీల్చుతూ ఉంటుంది.
ఆ రసం పీల్చేటువంటి దానికి సూచికగా ఆ చివరిలో ఉన్నటువంటి కొస ఎండుతుంది. ఆ కొస ఎండినటువంటి ఆ పైరు దగ్గరికే రెక్కలతో ఎగురుతూ ఎగురుతూ ఆ చుట్టూ తిరుగుతుంది. అది ఎక్కడైతే పురుగుందో పట్టుకొని తిని ఆ తర్వాత మళ్ళీ గట్టు మీదకి వస్తుంది. వరి పొలాల్లో మా పొలాల దగ్గరికి వచ్చారంటే పక్షి స్థావరాలను ఏర్పాటు చేస్తాను నేను. కొబ్బరి మట్టలు ఉన్నాయి కదా, కొబ్బరి మట్ట కింద పడుతుంది, ఆ దాన్ని ఒక 2 బారల చుట్టూ 2 బారల పొడవు కట్ చేసి దాన్ని రివర్స్లో నాటుతాను. అక్కడ దాని మీద వచ్చి వాళ్తుంది. అది వాలి పొలం మొత్తం చుట్టూ తిరుగుతుంది. ఆ పురుగుని మాత్రమే ఏరుకొని తింటుంది. వెంటనే మనకు ఆ పురుగు కనపడంగానే మనం ఏం చేస్తామంటే ఆ పురుగుని చంపడం కోసం మందుల అంగడికి వెళ్తాం. ఆ మందుల అంగడికి వెళ్ళడం, దాన్ని స్ప్రే చేయడం చేస్తాం. ఇంకొకటి వరి పొలంలో మన పంటను కాపాడేటువంటి మరొకటి ఏంటంటే తూనీగలు చూసారా? చిన్న చిన్న తూనీగలు ఉంటాయి, పెద్ద పెద్ద తూనీగలు ఉంటాయి. వరి పొలం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. దాని నివాసం ఏంటంటే ఎక్కడైతే నీళ్లు ఉంటుందో, ఎక్కడైతే చల్లదనం ఉంటుందో ఈ తూనీగలు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక్క తూనీగా మీరు నమ్ముతారో లేదో ఒక స్క్వేర్ మీటర్ లోపల భూమి లోపల ఉన్నటువంటి విషకీటకాలన్నింటినీ చంపి తింటుంది. భగవంతుడు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆహారాన్ని ఇచ్చాడు, మనమే తెలుసుకోలేదు. వాటన్నిటిని చంపేస్తాం. అసలు మిషన్తో హార్వెస్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి చనిపోయేవి ఏంటంటే తూనీగలే. వాటికి ఎగరడానికి కూడా అవకాశం ఉండదు. కనీసం ఒక 15 అడుగుల దూరంలో కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మిడతలు చనిపోతాయి, సాలీడ్ చనిపోతుంది. అది ఆర్గానిక్ ఏజెంట్ అంటారు దాన్ని, సాలీడ్ని. ఆ సాలీడ్ తినేదే ఏందనంటే పురుగుల్ని మాత్రమే తింటుంది. పంటను పాడు చేసేటువంటి పురుగుల్ని మాత్రమే తింటుంది. మిత్ర పురుగులు, శత్రు పురుగులు అని పేరు వినుంటారు. వాటిని గురించి ఆలోచించండి. ప్రతిరోజు మనం పొలం దగ్గరికి వెళ్తున్నాం. ఏ పురుగు పంటను డ్యామేజ్ చేస్తోంది, ఏ పురుగు మనల్ని కాపాడుతోంది. మనల్ని కాపాడేటువంటి పురుగుని మనం కాపాడదాం. మనల్ని కాపాడేటువంటి ఆ మిత్ర పురుగుల్ని పొలంలోకి రప్పించడానికి అవి ఏ ఆహారంగా తింటాయో వాటికి ఆ ఆహారంగా మనం వేద్దాం. దానితో పాటు ఈ శత్రు పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఏం తింటాయో వాటిని బార్డర్లో వేసుకోగలిగితే, గట్ల మీద వేసుకోగలిగితే అవన్నీ గట్టు మీదకి వచ్చేస్తాయి. ఎలాగో మిత్ర పురుగులు లోపలికి వస్తాయి. వాటికి ఆహారం మనం బియ్యం బస్తా కొనిపెట్టుకుంటాం, లేకపోతే ధాన్యం ఒక 3 నెలలకు సరిపడా ధాన్యం కొనిపెట్టుకుంటాం, లేదంటే సూపర్ మార్కెట్లో సంతకు వెళ్ళి వారానికి ఒక బ్యాగ్లో తీసుకెళ్ళి కొనుక్కొని వచ్చుకుంటాం. మిగిలిన జీవరాశులకు అలాంటిది ఆ సౌలభ్యం లేదు. ఏ రోజు ఆహారం, ఏ పూట ఆహారం ఆ పూట వెతుక్కుంటాయి. ఆ వెతికే క్రమంలో మనం చేసేటువంటి వ్యవసాయ విధానంలో అవన్నీ చనిపోయాయి అనుకోండి, చాలా నష్టం జరుగుతుంది. ఈ బయోడైవర్సిటీ, ఈ జీవ వైవిధ్యం దెబ్బతింటే వచ్చే నష్టం ఏంటంటే ఏదో ఒక జీవి రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. మనం వేసేటువంటి మందులకి వేసి ఏదో ఒక జీవి రెసిస్టెన్స్ పెంచుకొని మనకు సవాల్ అవుతుంది. మన పంట ఒక పంట కాదు, తర్వాత 4-5 పంటలు నాశనం అవడానికి ఆ కీటకం కారణం అవుతుంది. మీరు ఈ మధ్య కాలంలో ఒక 4 నెలలకు ముందు ఈ నత్త గవ్వల గురించి పేపర్లో చదివి ఉంటారు. ఏ హార్టికల్చర్ పంట అయినా సరే, కూరగాయలు కానీ పండ్ల మొక్కలు కానీ విపరీతమైనటువంటి సమస్య ఉందండి, ఏ మందు వేసినా కానీ అది చావలేదు అని చెప్పి పేపర్లో చదివి ఉంటారు. ఎందుకు చావలేదు అని అంటే వాటికి మనం ఇచ్చేటువంటి విషయం ఆహారం అయిపోయింది కాబట్టి అది చావల, దాని రెసిస్టెన్స్ పెంచుకున్నది. మరి ఏం చేయాలి, దానికి ఏం చేయాలి అని అంటే దాన్ని తినేటువంటి ఒకానొక కీటకం ఉంటుంది, దాన్ని చంపేశాం మనం. కాబట్టి దీని సంతతి విపరీతంగా పెంచుకున్నది. నత్తగులలు ఉండవా? మామూలుగా అయితే ఉంటాయి, అవి ఎక్కడో కొన్నిగా ఉంటాయి. వాటిని ఆహారంగా తీసుకునేటువంటి జీవరాశులు మన పొలంలోకి వస్తాయి. ఇవి సహజంగా మనం ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మన పొలాల్లో అబ్జర్వ్ చేస్తే అసలు ఇప్పుడు నేను చెప్పడం కాదు కానీ మీరే ఇంకొక గంట సేపు మాట్లాడచ్చు. అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. జీవ వైవిధ్యాన్ని పాటిస్తూ కానీ మనం చేస్తే వ్యవసాయంలో మనం స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాం, మిగిలినటువంటి అన్ని జీవరాశులకి ఆహారాన్ని ఇస్తాం. దీన్ని వన్ హెల్త్ అంటున్నారు. ప్రపంచం మొత్తం కూడా డబ్ల్యూహెచ్ఓ కావచ్చు, యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా అది రైతులు కావచ్చు లేకపోతే సామాన్య ప్రజలు కావచ్చు అందరికీ ఈ విషయం చెప్పండి. ఇది ఎప్పటి నుంచి ప్రచారం ఎక్కువ అయింది అంటే కోవిడ్ అప్పటి నుంచి, కరోనా వైరస్ వచ్చింది చూడండి, అప్పటి నుంచి ఈ వన్ హెల్త్ అనే కాన్సెప్ట్ బాగా ప్రచారంలోకి నడుస్తోంది. ఎందుకనంటే ఒక వైరస్, కంటికి కనపడినటువంటి వైరస్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం బాధితులమై ఉండొచ్చు. చాలామంది బంధువుల్ని పోగొట్టుకున్నాం, కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నాం కోవిడ్లో. అదొక పీడకల కాదు, అది గుణపాఠం కావాలి. ఇలాంటి కోవిడ్ ఒకటి వస్తుందని ఓ 10 సంవత్సరాలకు ముందు ఎవరన్నా ఊహించి చెప్తే మనం నమ్మింటామా? ఎవ్వరూ నమ్మిండం. చెప్పోయా, ఏదో చెప్తూనే ఉంటావు నువ్వు అని.
ఇలాంటి విపత్తులు భవిష్యత్తులో చాలా చూడబోతున్నాం మనం. నేను నా బాధ అది, నా మాట కూడా అదే, బాధ కాదు, నా విన్నపం అదిగా చెప్పచ్చు. రైతులుగా మనం చాలా రకాల విపత్తులను తట్టుకున్నాం, చాలా రకాల విపత్తులకు పరిష్కారాలు మనం నేర్పాం, మనం తెలియజేశాం. ఇలాంటి విపత్తులు మనం ఆ విపత్తుల్లోకి పడిపోకూడదనేటువంటిదే నా యొక్క ప్రధానమైనటువంటి సందేశంగా చెప్పచ్చు. కాబట్టి ఏదైతే విషాహారం మనం సమాజానికి ఇస్తున్నామో, సమాజం ద్వారా విషాహారాన్ని మనం తీసుకుంటున్నామో, రెండు కావచ్చు గాక. నేను ఇందాక చెప్పినట్టు రైతు మొట్టమొదటి వినియోగదారుడు. నువ్వు ఏం పండిస్తున్నావో అది మొట్టమొదటి నీ ఇంటికే వస్తోంది, నువ్వు తినేటువంటి ప్లేట్లోకి వస్తోంది. మరి అట్లాంటిది ప్రతి రైతు ఆలోచిస్తే, నేను బయట అమ్మకపోతే పోయాను గాక, మా కుటుంబ సభ్యులకైనా సరే నేను మంచి ఆహారాన్ని పండించాలనేటువంటి ఆలోచన ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ తర్వాత మనం ఆరోగ్యంగా ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చూసి కొంటారు. నేను ఒక రైతుగా నిలదొక్కుకోవడానికి కారణం అదే. 18 సంవత్సరాలు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను, టీచర్గా పనిచేశా, లెక్చర్గా పనిచేశాను ఒక కాలేజీకి. ఉద్యోగానికి రాకముందు, ఇక్కడ వ్యవసాయానికి రాకముందు ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేసి నాకు అర్థమైంది ఏంటంటే, 18 సంవత్సరాలు పనిచేసి నెల జీతం వస్తోంది, ఆ కొద్ది మొత్తాన్ని సేవింగ్స్ చేసుకుంటున్నాం. ఆ సేవింగ్స్లో కూడా ఆరోగ్యానికి, హెల్త్కి సంబంధించినటువంటి సేవింగ్సే ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు అని అంటే, మనం తింటున్నటువంటి ఆహారం ఎంతవరకు సేఫ్ తెలియదు. ఆఖరికి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఇలాంటి కోవిడ్లు చాలా వస్తాయి. దీనికి ప్రత్యామ్నాయం ఒక్క స్వచ్ఛమైనటువంటి ఆహారమే, ఈ స్వచ్ఛమైనటువంటి వ్యవసాయమే. ఇది అర్థమయ్యి మనం సంపాదించడం, కూడబెట్టడం కాదు, చివరికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఖర్చు పెట్టడం కాదు, స్వచ్ఛమైనటువంటి ఆహారం పండించుకోవడమే దీనికి ప్రత్యామ్నాయం లేదని కోవిడ్ తర్వాత ఉద్యోగం మానేశాం పూర్తిగా. ఎందుకు? చదువుకున్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తే, చదువుకున్నటువంటి వాళ్ళు ఆ జ్ఞానం వ్యవసాయంలోకి ఉపయోగిస్తే ఎందుకు మనం ఆదాయాన్ని గడించలేం? మన పూర్వీకుల సంపాదన ఎంత సంపాదన ఉండేదో, మాకు 3 ఎకరాలు మామిడి తోట ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి పొలం మెట్ట పొలం, మన ప్రాంతంలో ఎలా ఉంటుందో అలాంటి నేలే అది. 3 ఎకరాల్లో వేరుశనగ పండిస్తే 150 బస్తాలు పండేవి, 42 కేజీలవి, 150 బస్తాలు. మన ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నప్పుడు అంత దిగుబడి చూసుంటారు. మేము చిన్నప్పుడు వాడినటువంటిది హైబ్రిడ్ సీడ్ కాదు, దేశీ రకమే. తీగ జాతి కాయలు తెలుసుంటుంది మీకు, చిన్న గుత్తికాయలు. మన ప్రాంతంలో, మీ కదిరి ప్రాంతం, ములకల్ చెరువు, మదనపల్లి వరకు ఎక్కువగా పండిస్తారు. ఇప్పటికీ కొంతమంది రైతుల దగ్గర ఉంది. ఎవరైనా పండిస్తున్నారన్నా ఇక్కడ తీగ జాతి కాయలు, వేరుశనగ? ఎవరి దగ్గరైనా ఉందా విత్తనం? కదిరిలో ఉందా? ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటున్నా. సీడే లేదా? సీడ్ నేను ఇస్తాను, నా దగ్గర ఉంది. ఉండని అన్న, ఇప్పుడు నేను అనేది హైబ్రిడ్ మనం వ్యతిరేకం కానే కాదు, హైబ్రిడ్ కూడా ఉండని. మన విత్తనం ఉందే, మన పూర్వీకుల నాటి విత్తనం, అది పండించుకుందాం. నేను ఇస్తాను, ఉన్నాయి. విత్తనమే లేదంటే మన దగ్గరకు రావు, మనం వెతుకుదాం. నేను ఇస్తాను, మీరు పండించండి. అలాంటి నాటు రకం 3 ఎకరాలకి 150 బస్తాలు, 1 ఎకరానికి 50 బస్తాలు. మా ఇల్లు పూరిల్లు అయితే ఆ బస్తాలు నింపి లోపలేస్తే పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. బయట పడుకునేటువంటి వాళ్ళం, బొంతలు కింద వేసి బయట పడుకునేటువంటి వాళ్ళు. తమిళనాడు నుంచి వస్తారు దాన్ని విత్తనంగా కొనడానికి వ్యాపారస్తులు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి ఆ తర్వాత కానీ లోపల పడుకునేటువంటిది కాదు. అంత దిగుబడి వచ్చేటువంటి విత్తనాలు ఉన్నాయి, అంత దిగుబడి వచ్చేటువంటి వ్యవసాయ విధానం మన పూర్వీకులు చేశారు. దాన్ని మళ్ళీ మనం అందిపుచ్చుకోలేమా? లాస్ అయింది ఒక 40 సంవత్సరాలు మాత్రమే, ఒకే 40 సంవత్సరాలు. నాకు 46వ సంవత్సరం ఇప్పుడు రన్ అవుతోంది. మాకు 80s వరకు, 80s కాదు 90s వరకు హైబ్రిడ్ సీడ్ లేదు, రసాయన వ్యవసాయం ఏంటో తెలియదు. ఆ తర్వాత వచ్చినటువంటి కరువు ఒక కారణం కావచ్చు, కరువుకి బాగా తట్టుకునేటువంటి రకాలని చెప్పి ఇచ్చారు, అది ఒక కారణం కావచ్చు కాక ఉండని. ఆ తర్వాత ఇప్పుడు మనకు కరువేం లేదే, నీళ్లు ఉన్నాయి, ఇంకా సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి. కొద్దిగా ఈ విషరసాయనాలు వేసినటువంటి ఈ పొలాన్ని మనం కొంత కన్వర్ట్ చేసుకోగలిగితే మంచిగా, సులభంగా, కొంతవరకు ఈ విధానాన్ని మనం అందిపుచ్చుకోగలిగితే సులభంగా మళ్ళీ మనం పూర్వ వైభవాన్ని చూడొచ్చు. అదొక్కటి మాత్రమే ఈ రోజు కార్యక్రమం మొత్తం మీరు ఆలోచించగలిగితే చాలు. వాటికి అనుమానాలున్నా నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు తప్పనిసరిగా పంచుతాను. విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో నేను ఆ విత్తనాలకు సంబంధించినటువంటి విషయం చెప్తాను. విత్తనాలు ఇవ్వడమే కాదు, ఆ విత్తనం ఏ ప్రాంతంది, అది ఎలా పండుతుంది, ఏ కాలంలో వేయాలి, ఎంత దిగుబడి వస్తుందో కూడా చెప్తాను కాకపోతే బిగినింగ్లోనే
దిగుబడి మనం హై ఈల్డ్ అని చెప్పి అంటున్నామే, రాకపోవచ్చు గాక కొన్నాళ్ళు శ్రమ పడితే లేదా కొన్నేళ్ళు శ్రమ పడితే ఆ విత్తనం మన పొలానికి అలవాటైతే, నేను మళ్ళీ చెప్తున్నా, విత్తనము, మొక్క, మట్టి ఈ మూడు కూడా మనిషిలాగానే. ఈ మూడింటిని వేరుగా చూస్తే మనం ఆ టెక్నాలజీనే అర్థం కాదు, లేకపోతే అది అర్థం చేసుకోవడమే కష్టం అవుతుంది. మనిషిగా మనం ఇక్కడ ఈ క్లైమేట్కి మనం ఉన్నాం. బాగా మంచు పడేటువంటి క్లైమేట్కి కానీ వెళ్తే 2-3 రోజులు పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. విత్తనం కూడా అంతే, ఏదో ప్రాంతం నుంచి తీసుకొచ్చి వేసాం, అది నాటు రకమే. ఆ నాటు రకం మన పొలంలో అలవాటు అవ్వడానికి, ఈ క్లైమేట్ని అర్థం చేసుకోవడానికి, అడ్జస్ట్ అవ్వడానికి ఒక పంట సమయం పట్టచ్చు. అదే విత్తనాన్ని మన చేతులతో తీసి మళ్ళీ ఆ తర్వాత మన పొలంలో వేస్తే మొదట పడినటువంటి స్ట్రగుల్ కాస్త తగ్గుతుంది. మొదట వచ్చినటువంటి దిగుబడి కంటే రెండో దిగుబడి పెరుగుతుంది, మూడో దిగుబడి ఇంకా కాస్త పెరుగుతుంది. ఎంత హై ఈల్డ్ రావాలనో ఆ ఈల్డ్కి తీసుకెళ్ళచ్చు. అన్ని రకాల విత్తనాలు ఉన్నాయి. అంత వ్యవసాయ విధానం కూడా ఒక్క దేశవాళీ ఆవుతోనే మనం సులభంగా చేయొచ్చు. కాబట్టి అది కొంత అర్థం చేసుకుంటే చాలు. దాంతోపాటు మనం తినాల్సినటువంటి ఆహార పదార్థాలని కూడా కొంత మార్పు చేసుకుంటే చాలు. వేరుశనగ గురించి చెప్పాను. పళ్ళు ఊడిపోయినటువంటి వాళ్ళు, అంటే వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు చూడండి, పళ్ళు లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి ప్రధాన ఆహారం నా చిన్నతనంలో నేను గమనించింది, ఇప్పటికీ కొంత అలవాటు ఉంటుంది, వేరుశనగ గింజల్ని వేయించి దాన్ని రోట్లో దంచి బెల్లం దాంట్లో కలిపి అదే ఒక పూట ఫుడ్. ఒక పూట కాదు, మ్యాక్సిమం ఒక డే మొత్తం అదే ఫుడ్గా ఉంటుంది, మెయిన్ ఫుడ్గా ఉండేటువంటిది. అలాంటి ఆహారం ఈ రోజుల్లో మనం తింటున్నామా అంటే లేదు. తింటే వరెన్నమే, 3 పూట్ల వరెన్నమే, లేదా మిల్లెట్స్లో 3 పూట్ల మిల్లెట్సే, లేదా గోధుమల్లో గోధుమ రొట్టెలు, గోధుమ దోశలు, లేకపోతే ఇంకేమైనా పదార్థాలు ఉంటే దాంతోనే. ఎలా మనకు బలం కలుగుతుంది, ఎలా మనకు రెసిస్టెన్స్ పెరుగుతుంది? ఎన్ని రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. నేను చెప్పాను ఇందాక, 60 సంవత్సరాలకు ముందు ఎన్ని రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లకు కానీ వెళ్ళగలిగితే మనం సులభంగా ఆయుష్ని పెంచుకోవచ్చు. ఆయుష్ పెంచుతామో లేదు తర్వాత సంగతి కాక, ఉన్నంతకాలమైనా ఆరోగ్యంగా ఉంటాం. ప్రపంచంలోనే ఎక్కువ ఆయుర్దాయం ఉన్నటువంటి దేశం జపాన్ అయితే 100 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళ యొక్క దినచర్య మనం గమనిస్తే వ్యవసాయమే వాళ్ళ దినచర్య, వ్యవసాయమే వాళ్ళ లైఫ్ స్టైల్. మనం అలా జీవించాం, మన పూర్వీకులు ఆ విధంగా జీవించారు. పూర్వీకులు జీవిస్తూ వాళ్ళ జీవన విధానాన్ని సామెతల రూపంలో మనకి ఇచ్చిపోయారు. మునగ తింటే ముసలి వాళ్ళు గారనేటువంటిది ఒక సామెత ఉంది. మునగాకు, మునక్కాయలు తింటే ముసలి వాళ్ళు గారు. కర్ర పట్టుకొని నడిచేటువంటి స్థితి రాదంట మునగాకు తింటే. మనకు మునగాకు అంటే చాలా తక్కువ భావన. మునగాకే ప్రధానమైనటువంటి ఆహారంగా తినేటువంటి వాళ్ళం పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇందాక చెప్పాను, వృద్ధులకి ఇంకొక అలవాటు ఏంటంటే సాయంత్రం పూట మునగాకు ఉడికించి దాంతో ఈ వేరుశనగ గింజల్ని పొడి ఏదైతే ఉందో అది వేసి తాలింపు వేస్తారు, లేదు తాలింపు కూడా వేయాల్సిన అవసరం లేదు, దాన్ని కలిపి దాన్ని మెల్లగా నోట్లో వేసి నమిలి 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 నోరే గ్రైండర్గా మారేది. నున్నగా అయిన తర్వాత మింగేవాళ్ళు. ఆ వేరుశనగ పొడి కూడా అంతే, దాన్ని నోట్లో వేసుకొని ఒక 5-6 నిమిషాలు నోట్లోనే అరగదీసేటువంటి వాళ్ళు. అది బాగా కరిగిన తర్వాత మళ్ళీ మింగేటువంటి వాళ్ళు. మనం తీసుకునేటువంటి ఆహారానికి లాలాజలం తోడైతే శరీరం లోపల ఎన్ని రకాల జబ్బులున్నా ఈ లాలాజలం తోడైనటువంటి ఆహారమే ఔషధంగా మారుతుంది. కానీ ఇప్పుడు తింటున్నటువంటి ప్రతి ఆహారం మీరు చూడొచ్చు, నోట్లో వేసుకునే లోపే కరిగిపోయి ఉంటుంది. మీరు వరెన్నమే ఉదాహరణకు తీసుకోండి. బయట దొరికేటువంటి వరెన్నం మనం కుక్కర్లో ఉడికిస్తున్నాం, లేకపోతే గంజి వంచి ఉడికిస్తున్నాం. ఏ కూరలైనా వేయండి, నోట్లో వేసుకొని పంటి కింద నమలడానికి అవకాశం ఉందా? ఇప్పుడు దొరికేటువంటి వరి బియ్యం అవకాశమే లేదు. నోట్లో వేసుకుంటాం, మింగేస్తాం. మరి నోట్లో వేసుకొని మింగేస్తే అది ఔషధంగా ఎలా మారుతుంది? నోటి లోపల ఉన్నటువంటి లాలాజలంలో ఉన్నటువంటి అనేక రకాల సూక్ష్మజీవులు అది ఆహారంలో కలిసి అది ప్రోబయోటిక్స్గా మారుతుంది. కావలసినటువంటి పోషకాలని ఈ సూక్ష్మజీవులే శరీరానికి అందిస్తాయి. ఇందాక చెప్పానే, మట్టిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మొక్కకి ఇస్తాయి. మనిషి దేహంలో ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఆ సూక్ష్మజీవులే ఆహారాన్ని ఎనర్జీగా మారుస్తాయి. ఈ వ్యవస్థ అర్థం చేసుకోకపోతే ఎంతటి మంచి ఫుడ్ తీసుకున్నా మనకు అనారోగ్యం కలుగుతుందనంటే మనం మంచి ఫుడ్డే తీసుకోవడం లేదు. మంచి ఫుడ్ తీసుకుంటున్నామంటే దానికి అర్థం ఏంటంటే మన శరీరం లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులకు మంచి ఆహారాన్ని ఇవ్వాలి. నేను ఇంతకుముందు కార్యక్రమంలో కూడా చెప్పాను, రష్యా దేశం క్యాన్సర్కి మెడిసిన్ తయారు చేసిందంట. ఒక్క ఇంజెక్షన్ లేదా ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే క్యాన్సర్ జబ్బు నయమైపోతుంది అనేసి ఒక 3 నెలలకు ముందు పేపర్లోకి వచ్చినటువంటి విషయం. అక్కడున్న శాస్త్రవేత్తలు మీడియా వాళ్ళకి ఏం చెప్పారనంటే,
ఈ ఇంజెక్షను లేదా మెడిసిన్ ఎలా పనిచేస్తుందంటే క్యాన్సర్ టిష్యూస్, మన శరీరంలో ఉన్నటువంటి క్యాన్సర్ టిష్యూస్కి ఆహారం అందదు. ఆహారం అందకపోతే అవి చనిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంక వేరే చోట అది డెవలప్ అవ్వదు. కాబట్టి ఇలా పనిచేస్తుందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రతి మనిషిలో, నా దేహంలో కూడా క్యాన్సర్ టిష్యూస్ ఉంటాయి, కణాలు ఉంటాయి. అవి సుప్తావస్థలో ఉంటుంది, నిద్రావస్థలో ఉంటుంది. దానికి ఇచ్చేటువంటి ఆహారం ఎలాంటి ఆహారం అని అంటే మలినమైనటువంటి ఆహారం. కుళ్ళిపోయినటువంటి ఆహారం మనం తిన్నామనుకోండి, అది యాక్టివ్ అవుతుంది. మంచి ఆహారం తిన్నామనుకోండి, మంచి బ్యాక్టీరియాకి ఆహారం అవుతుంది. అవి ఒకదానికొకటి పోరాటం నడుస్తూ ఉంటుంది మన శరీరంలో. యాంటీబాడీస్ అంటాం. ఏ జబ్బునైనా సరే ఎదుర్కొనేటువంటి యాంటీబాడీస్ మన శరీరం ప్రొడక్ట్ చేసుకుంటుంది, అంటే ఉత్పత్తి చేసుకుంటుంది. దానికి మంచి ఆహారం ఇచ్చినంత కాలం అవి ఆరోగ్యంగా ఉంటాయి. అనారోగ్యాన్ని కలిగించేటువంటి సూక్ష్మజీవుల్ని పెంచవు, అవి పోరాటం నడుస్తూ ఉంటుంది. ఇవి మనకు శరీరానికి హాని కలిగించేటువంటి వాటికి ఆహారాన్ని అందిస్తే, మనం జంక్ ఫుడ్ అవ్వచ్చు, అలాగే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కావచ్చు, ఇండస్ట్రీ ఫుడ్, పరిశ్రమల్లో తయారైనటువంటి ప్రతిదీ కూడా ఆ సూక్ష్మజీవులకు ఆహారం అవుతుంది. జబ్బుని కలిగించేటువంటి సూక్ష్మజీవులకు ఆహారం అవుతుంది. అలాగే జెనెటికలీ మాడిఫైడ్, ఇప్పుడు ఇందాక చెప్పాను, అరటి ఉదాహరణగా చెప్పా. అరటి తింటే జబ్బు కలగడం ఏంది? అరటి ఇన్స్టెంట్ ఎనర్జీ అంటారు. అరటి తింటే వాంతులు విరేచనాలు కావడం ఏంది? ఆ సిమ్టమ్స్ ఉన్నా కానీ బాగా పండినటువంటి అరటి తింటే వాళ్ళకి గ్లూకోజ్ వెంటనే అంది శరీరానికి ఎనర్జీగా ఇస్తుంది. అలాంటిది అరటి తింటే వాంతులు విరేచనాలు వస్తున్నాయనంటే ఆ వాంతులు విరేచనాలు కలిగించడానికి, ఆ జబ్బును కలిగించేటువంటి బ్యాక్టీరియాకి మనం ఫుడ్ ఇస్తున్నాం. అది రకరకాల జబ్బులను కలిగించవచ్చు. ఇంత వివరం రైతుకు అవసరమా అంటే ఈ రోజుల్లో తప్పనిసరిగా రైతుకే అవసరం. రైతు ఆరోగ్యంగా ఉంటే దేశం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది, ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది చెప్పడమే నా ఉద్దేశం. మనం ఏం పండిస్తున్నాం, ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? మన పూర్వీకులు పండించిన విత్తనమేనా? భయం లేకుండా పండిద్దాం. ఆ విత్తనానికి రసాయన మందులు అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు. ఖర్చు తగ్గింది, మన ఆరోగ్యం నిలిచింది. మరి దిగుబడి సంగతి ఏంటయ్యా? మేము ఎట్లా బయట అమ్మి దాన్ని డబ్బు చేసుకోవాలి అని అంటే, దిగుబడి ప్రాథమికంగా తగ్గొచ్చు అనేటువంటిది స్టేట్మెంట్ కాదు. ప్రాథమికంగా మొదట్లోనే దిగుబడులు పెరిగిన సందర్భాలు ఉన్నాయి, అనుకున్న దిగుబడులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మనం నేరుగా వినియోగదారులకు ఇచ్చేటప్పుడు మిడిల్ మ్యాన్ వ్యవస్థ లేనప్పుడు, మిడిల్ మ్యాన్ వ్యవస్థని మనం తొలగించి నేరుగా వినియోగదారులకు ఇస్తే ఏ రైతు నష్టపోడు. ఉదాహరణకి ఏదైనా ఒక కూరగాయలు, బెండకాయలు తీసుకోండి. బయట మార్కెట్లో 50 రూపాయలు బెండకాయలు ఉంది. రైతుకు నేరుగా 50 రూపాయలు వస్తే సంతోషం అవునా కాదా? మిడిల్ మ్యాన్ వ్యవస్థ లేదు, ఏ మార్కెట్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మార్కెట్లో మనకు 5 రూపాయలు 7 రూపాయల కంటే ఎక్కువ రేటు దొరకడం లేదు. అట్లాంటిది 50 రూపాయలు నేరుగా వినియోగదారులే మనకి ఇస్తున్నారని అంటే నష్టం ఏంటి? కాకపోతే మనకు అలవాటైన పద్ధతి ఎకరాల కొద్దీ బెండకాయలు వేస్తే ఎకరాల కొద్దీ ఒకే రకమే. అలాంటిది కాకుండా ఒక ఇంటికి ఎన్ని రకాల కూరగాయలు కావాలనో అన్ని రకాల కూరగాయలు మనమే పండించుకోగలిగితే, ఆ కుటుంబాన్ని మొత్తానికి మనమే సప్లై చేయగలిగితే ఎందుకు మనం నష్టపోతాం? మేము చేస్తున్నది అదే. నేను ఉద్యోగం మానేసి నా కుటుంబాన్ని పోషించడానికి, నా వ్యవసాయ విధానానికి ఖర్చు పెట్టడానికి నేను ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు. ఉద్యోగం మానినప్పుడు మాత్రమే కొంత ఇంట్లో గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ పెట్టి డబ్బు తీసుకున్నా. మిగిలింది ఏ సందర్భంలోనూ చేయి జాచి నేను అప్పడగలేదు. నాకు బాగా జరుగుతోంది అంటే మళ్ళీ నేను లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నానని కాదు. లగ్జరీ లైఫ్ అసలు అవసరమే లేదు. నేను నన్ను అడిగితే లగ్జరీగా ఫుడ్ తింటున్నాను చూడండి, నాకు అదే లగ్జరీ లైఫ్ అనుకుంటాను. నేను కోరిన ఫుడ్ తింటున్నా. నేను ఇప్పుడు చెప్పానే 155 రకాల వరి పండిస్తున్నా. నా దగ్గర ఇప్పుడు 18 రకాల వరి బియ్యాలు ఉన్నాయి. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రైస్తో వండమంటాను ఇంట్లో. అంతకంటే లగ్జరీ ఫుడ్ మీరు చూడండి. ఈరోజు 4 రకాల వరి బియ్యంతో భోజనాలు వండి పెడుతున్నాం. కోరిన ఫుడ్ కోరిన విధంగా మనం వండుకొని తింటే అంతకంటే లగ్జరీ లైఫ్ కాదు కదా. మనకి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే లగ్జరీ, లేకపోతే కారే లగ్జరీ అనుకుంటే ఆ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలా రకాల జబ్బులతో, అవకాశం లేక, వ్యవసాయం చేయాలనుకున్నా శరీరం సహకరించక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామందిని చూశాను. చాలామంది ఫోన్లు చేసి మరి ఇలాంటి కార్యక్రమాలు వీడియో ద్వారా మన బ్యాక్ టు రూట్ శ్రీనివాస్ రెడ్డి అన్నకి ఎన్ని విధాలుగా థ్యాంక్స్ చెప్పినా కానీ సరిపోదు. ఆ వీడియోలు బయట వెళ్తూ ఉంటే ఒక్కొక్కరు, ఈ మధ్య రాజంపేటలో ఒక హెడ్ మాస్టర్గా రిటైర్ అయినటువంటి ఒక మేడం ఫోన్ చేశారు. అయ్యా, నేను నా జీవితంలో ఎక్కడా కూడా ఒక్క మాట అనిపించుకోలేదు. నేను హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను, ఎంఈఓగా రిటైర్ అయ్యాను. 50 ఎకరాల పొలం ఉంది, మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి పొలం. నాకు ఆస్తి చాలే అని చెప్పి అనుకున్నాను. దాదాపు 30-32 సంవత్సరాలు సర్వీస్ చేశాను. కొన్ని
ఈ వీడియోస్ చూడడం కారణంగా ప్రకృతి వ్యవసాయం ఎంత గొప్పదో అర్థమైన తర్వాత నేను ఎంత లాస్ అయ్యానో, ఇంతకాలం నేను గొప్పగానే జీవించాను అనుకున్నా. అది కాదు జీవితం. నా జీవితం ఈ 32 సంవత్సరాలు కొంతవరకు వ్యవసాయానికి దూరమై ఎంత పోగొట్టుకున్నానో అర్థమైంది. నాకు ఇప్పుడు శరీరం సహకరించడం లేదు, వ్యవసాయం చేస్తానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. 50 ఎకరాల పొలం అలాగే ఉంటుంది, దాన్ని ఖాళీగా ఉంచడం అట్లా ఇష్టం లేకుండా పోయింది అని చెప్పి. ఎందుకంటున్నానంటే వ్యవసాయానికి కనెక్ట్ కానటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. మనమే ఏంటంటే మన తరువాతి సంతతికి నేర్పడం లేదు, చెప్పడం లేదు. రే, నీకు ఇది జీవనోపాధి కాగలదు, మేము చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని నువ్వు పరిశీలించు, నువ్వు ఈ పొరపాట్లు చేయకు, ఇందులో నువ్వు చాలా గొప్పగా రాణించాలని మనమే చెప్పడం లేదు. మనం ఒకవేళ చెప్పినా వింతగా చూస్తారు. నా ఏజ్ జనరేషన్ వాళ్ళకి నేర్పారు వ్యవసాయం. మా ఇంట్లో మేము 3 అన్నదమ్ములు అయితే, నేను మా పెద్దనాన్న, నేను ఇంట్లో చిన్నవాడిని, మేమిద్దరం చదువుకున్నాం. మధ్యలో అన్నకి మా నాన్న ఏం చేశాడంటే వ్యవసాయం నేర్పించాడు. నీకు చదువు రాలేదురా, వ్యవసాయంలోనే ఉండు, వ్యవసాయంలోనే స్థిరపడు. వాళ్ళిద్దరు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తారు. మా ఇద్దరికి ఆయన హెచ్చరించింది ఏంటంటే, రే, మీరు భూమి జోలికి రాకూడదు. వాడికి చదువు లేదు, ఉద్యోగం లేదు, కాబట్టి అతను వ్యవసాయంలోనే ఉండిపోతాడు. మీరిద్దరూ ఉద్యోగం చేసి మీరు స్థిరపడండి, అతనికి భూములు ఇస్తున్నానని చెప్పి చిన్నప్పుడే మాకు చెప్పినటువంటి విషయం. దురదృష్టం ఏంటంటే మాది చిత్తూరు జిల్లా బంగారుపల్లి, నేను పుట్టి పెరిగిన ఊరు. మన అనంతపురం కరువు ప్రాంతాల్లో మండలాల్లో ఎలా ఉంటుందో బంగారుపాళ్యం మండలం అంత కరువు మండలం చిత్తూరు జిల్లాలో. దురదృష్టం ఏంటంటే అప్పటి నుంచి కరువే. ఈ 3 ఎకరాల్లో 150 బస్తాలు పండాయి వేరుశనగ అని చెప్పానే. మామిడి చెట్లు పెట్టించారు, చుట్టుపక్కల ఫ్యాక్టరీలు వచ్చాయి. ఆ మామిడి చెట్లకి లోన్ ఇచ్చారు, లోన్ల ద్వారా మేము మామిడి చెట్లు పెట్టాం. ఒక 4 సంవత్సరాల తర్వాత క్రాప్ వచ్చింది, అక్కడే ఉండేటువంటి ఫ్యాక్టరీలకు తోలాం, కొంతవరకు నడిచింది. మా అదృష్టం ఏంటంటే ఎప్పుడూ కూడా దానికి మందులు వేయలేదు, ఎంత వస్తే అంత రానిలే అని చెప్పి. లాస్ట్ ఇయర్ ఏమర్థమైందనంటే ఈ మామిడి చెట్లు పెట్టి వేసినటువంటి దాని ప్రతిఫలం మనం అనుభవించాం. రసాయనాలు వేసినటువంటి వాళ్ళు, రసాయనాలు వేయనటువంటి వాళ్ళు అందరూ అనుభవించాం. 4 రూపాయలు కేజీ, అది కూడా గవర్నమెంటు బలవంతం చేస్తే ఇచ్చినటువంటి రేట్ అది. ఇప్పటికీ ఆ గవర్నమెంట్ సబ్సిడీ కూడా డబ్బులు పడలేదు. ఎంత నష్టపోయామనేటువంటి విషయం అర్థమైంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, కానీ వ్యవసాయం చేయడానికి ఆ ప్రాంతం, ఆ భూమి ఇంకా కన్వర్ట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు దాన్ని ఫామ్ పాండ్ తవ్వించుకొని 5 లేయర్ మోడల్కి దాన్ని ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నాం. దాని ఇంకో 5-6 సంవత్సరాలు పడితే తప్ప దాంట్లో ఆదాయం తీయని పరిస్థితి. నా బాధ ఏంటంటే కుటుంబానికి ఒకరిని వ్యవసాయాన్ని కేటాయించిన తర్వాత వ్యవసాయం నడవలేదు అని అంటే ఈ వ్యవసాయ విధానాన్ని బలవంతంగా అలవాటు చేసిన వాళ్ళని నిందించాలనా, లేదంటే మనమే దాన్ని అడాప్ట్ చేసుకున్నాం అని చెప్పి మనల్ని మనం నిందించుకోవాలని అర్థం కాలేదు. పాలేకర్ గారు దానికి ఒక మాట చెప్తారు. ఆయన 45 సంవత్సరాలు దేశం మొత్తం తిరిగి ఆయన అగ్రికల్చర్ BSc చదువుకున్నాడు. దాంట్లో ఉన్నటువంటి లోపాలను అర్థమైంది. ఆయన ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్కి లోను కాలేదు. గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్కి లోను కాకుండా కొన్ని వేల మంది రైతుల్ని కాపాడాడు. కాబట్టి ఆయన మాట మన ప్రాంతం కాకపోయినా, మన భాష కాకపోయినా ఆయన మాట మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. సుభాష్ పాలేకర్ గారు 45 సంవత్సరాల పాటు రైతాంగాన్ని జరుగుతున్నటువంటి పొరపాట్లని చెప్తూ ఆయన కొంత కాపాడినటువంటి విధానమే నాకు కాస్త స్ఫూర్తిని అనిపించింది. కాబట్టి ఆ విషయాలనే మనం ప్రచారం చేయడం ఉద్దేశం. నష్టపోయినటువంటి వాళ్ళకి నేను ప్రతి కార్యక్రమంలో చెప్పేటువంటిది, బాధితులకే బాధ్యత తెలుస్తుంది. మనమందరం బాధితులమే. రసాయన వ్యవసాయం వల్ల, హైబ్రిడ్ సీడ్ వల్ల, ఈ జెనెటికలీ మోడిఫైడ్ సీడ్ వల్ల, ఇప్పుడున్నటువంటి ఈ ఫార్మింగ్ టెక్నాలజీ వల్ల అందరం నష్టపోయినటువంటి వాళ్ళమే. ఇంకా ఎందుకు మనం నష్టపోవాలి? వాళ్ళకే మనం వ్యతిరేకంగా పోరాటం నడపొద్దు, మనకు అసలు అవసరం లేదు కూడా. వాళ్ళ సామ్రాజ్యం మనం లెక్క పెట్టుకుంటే కనీసం ఇటుక కూడా కదపలేం. ఇటుక కూడా ఈ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి అమెరికా మాన్సాంటో కంపెనీకి వాళ్ళకు వస్తున్నటువంటి ప్రాఫిట్స్ని మనం తెలుసుకుంటే 7,500 బిలియన్ US మన ఇండియన్ బడ్జెట్కి, మన దేశ బడ్జెట్కి 3 రెట్లు ఎక్కువ. అది అంత పెద్ద సామ్రాజ్యం. మనం ఒక రైతుగా మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. కాకపోతే మనం నష్టపోవద్దు. మనం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం ఏం చేయొద్దు. మనం వాటిని తిని మనకు అనారోగ్యం కలుగుతోంది కదా, మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం గాక. ఇదొక్కటి మాత్రం చేస్తే చాలు. ఆయన ఏమంటాడంటే దేశవాళీ విత్తనాలే ఎక్కువగా దిగుబడులు వస్తున్నాయి, మనం ఎందుకు వెళ్ళాలి? ఎవరైనా సరే బెదిరించారా? ఆయన మాట యాజ్ డీస్గా చెప్తున్నాను. మీ మెడ మీద కత్తి పెట్టి ఎవరైనా సరే
ఈ విత్తనాలే మా కంపెనీ విత్తనాలే వాడండి అని ఎవరికి చెప్పారా? బెదిరించారా? మా కంపెనీకి సంబంధించినటువంటి ఎరువులు పురుగు మందులే వేయండి అని చెప్పారా? లేదు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఈ విత్తనాలు వేస్తే విపరీతంగా లాభాలు వస్తాయి, విదేశాలకు ఎగుమతి చేయొచ్చు, పంజాబ్ హర్యానాలో కార్లు కొన్నారు, మేడలు కట్టారు, మీరు కూడా అంత సంపద పరులు అయిపోతారు అని. ఎవ్వరూ సంపద పరులు కాలేదు. మరి అట్లాంటిది ఇప్పటికైనా సరే మనం తెలుసుకొని ఆ విత్తనాల జోలికి పోకుండా, ఆ వ్యవసాయ విధానాన్ని జోలికి పోకుండా మనకి ఇంటికి కావాల్సింది, నేను పదే పదే చెప్తున్నా, ఈరోజు ఆ టైటిల్ కూడా అదే పెట్టాం, మనకు కావాల్సినటువంటివి మనం పండించుకుందాం. మనం కొనకుండా ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు కదా. బయట దొరికేవన్నీ కూడా అసలు ఆ సీడ్లోనే లోపం ఉంది, రసాయనాలు వేస్తేనే పండుతుంది. దేశీయ విత్తనాలకి రసాయనాల అవసరమే లేదు. మీకు మన ప్రాంతంలో, మీ ప్రాంతంలో పండినటువంటివి ఢిల్లీ భోగాలు, 35-40 సంవత్సరాలకు ముందు మీ ప్రాంతంలో ఢిల్లీ భోగాలు పండించుకున్నారు, కేసరొడ్లు పండించుకున్నారు. ఆ ఢిల్లీ భోగాలు ఇక్కడే ఒక రైతున్నాడు, రామ్ నాయక్. ఆయన అయితే 2 కేజీల విత్తనం నా దగ్గర ఉంది సార్, నేను పంపిస్తానన్నాడు. ఆయన ఇట్రానైనా రామ్ నాయక్. మీరు విత్తనాలు జాగ్రత్త పరిచేటువంటి వాళ్ళని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాళ్ళ తపన, వాళ్ళ వేదన వాళ్ళ మొహంలో కనపడుతుంది. ఎంత సమాజానికి ఎంత ఉపయోగపడేటువంటి పని చేస్తున్నామంటే, మనం ఇంట్లో పెంపుడు జంతువుల్ని పెంచుకుంటున్నామా, లేకపోతే దత్తత తీసుకుంటున్నామా, కొంతమంది వృద్ధుల్ని కాపాడుతున్నామా, వృద్ధాశ్రమాలుగా పెడుతున్నామా, అనాథాశ్రమాలు నడుపుతున్నామా, ఇది కాదు. ఒకే ఒక విత్తనం, ఆ విత్తనాన్ని మీరు కాపాడండి, మీకు ఎంత పెద్దరికం వస్తుందో అర్థమవుతుంది, ఎంత నాలెడ్జ్ వస్తుందో అర్థమవుతుంది, ఎంత మానవతా విలువలు పెరుగుతాయో విత్తనం నేర్పిస్తుంది. ఢిల్లీ భోగాలు చాలామందిని అడిగా నేను ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు. కేసరొడ్లు కూడా ఒక రైతు ఇస్తానని చెప్పన్నాడు. ఇంకోటి ఎర్రబియ్యం ఉంది కదన్నా, అనంతపురం జిల్లాలోది, ఎవరన్నా చెప్పగలరా? చెన్నంగి, ఎస్, చెన్నంగి ఓట్లు కూడా అడిగారు కొంతమంది, అది కూడా దొరకలేదు. ఎవరి దగ్గరైనా ఉంటే మీరు పండిస్తూ కొంతమందికి ఇవ్వండి, నాకు ఇవ్వండి, నేను జాగ్రత్త చేస్తాను. ఢిల్లీ భోగాలు ఆయన ఇచ్చాడు, ఇప్పుడు పంట పొలంలో ఉంది, మళ్ళీ తీసుకొచ్చాడు కొంత. లాస్ట్ ఇయర్ ఇదే కార్యక్రమానికి కొన్ని హాఫ్ కేజీ విత్తనాలు ఇస్తే, మళ్ళీ ఆ విత్తనాలు ఇచ్చిన తర్వాత ఒక కండిషన్ పెట్టాను, మీరు 1 కేజీ విత్తనం మీరు పండించిన తర్వాత 1 కేజీ విత్తనం రిటర్న్ చేయండి అని చెప్పి ఆయన 2 కేజీలు తీసుకొచ్చాడు. ఇవి మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వగలిగితే ఇది ఒక మంచి సాంప్రదాయం అవుతుంది. నేను ఆ 2 కేజీలు ఇంకొకరికి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, నలుగురికి ఇవ్వచ్చు. ఆ నలుగురు తీసుకొచ్చారంటే నెక్స్ట్ ఇయర్కి 8 మందికి ఇవ్వచ్చు. లాస్ట్ ఇయర్ ఇలాంటి కార్యక్రమంలో 100 మందికి మించి రాలేదు. ఇప్పుడు దాదాపు 250 నుంచి 300 మందికి వచ్చారు. ఇదే పెద్ద మార్పు కదా. దీనికి మించిన మార్పు ఇంకేం కావాలి? మనంతటా మనమే మాట్లాడుకున్నాం, రైతులమే మనం, ఇంకెవరం కాదు. పనిచేసేటువంటి విధానాన్ని బట్టి జ్ఞానం ఉంటుంది, విజ్ఞానం పెరుగుతుంది, అంతే. విత్తనం మీద పనిచేయండి, మీకు ఎంత విజ్ఞానం కావాలో అంత విజ్ఞానం విత్తనం నేర్పిస్తుంది. మన పొలంలో అంత ఆ ప్రకృతే మనకు ఆ పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి మార్పు మనకు కానీ కంటిన్యూ చేయగలిగితే ఇది మన ఆరోగ్యాల మీద చాలా గొప్ప ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పానే, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి భావాలే వస్తూ ఉంటుంది. స్వచ్ఛమైన ఆహారం తీసుకోబట్టే ఇలాంటి గొప్ప భావాలు కలుగుతాయి. నేను అనడం, మీరు మిల్లెట్స్ తినండి, లేకపోతే గోధుమలు తినండి, వరెన్నం తినండి, మీ ఇష్టం. కాకపోతే అది స్వచ్ఛమైనటువంటి ఆహారం, మన పూర్వీకులు తినటువంటి ఆహారం అయితే ఏ తప్పిదము లేదు. ఇలాగే ఉండాలి, ఇలాగే తినాలనేటువంటిది కాదుగాక. ప్రతి ఆహారాన్ని రుచి చూద్దాం. ఇప్పుడు ఇందాక చెప్పానే, మునగాకు మాత్రమే తాలింపు చేసుకొని భోజనం బదులుగా మునగాకే తిని ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది. ఒట్టి అవిశాకు మాత్రమే, కార్తీక మాసం మొత్తం అవిశాకు దొరికేటువంటిది, బాగా అవిశాకు చేదుగుణం ఉన్నటువంటిది. అవిశాకు తింటే అసలు కళ్ళద్దాలే అవసరం లేదు, కంటి చూపు మెరుగుదలకి అవిశాకు పనిచేస్తుంది. అవిసె తింటే అవిటివాడు కాదు అనేటువంటి సామెత ఒకటి ఉండేటువంటిది. పొన్నగంటి కూర, పోయిన కంటి కూర అంట పొనగంటాకు పేరుకి. కంటి జబ్బులకి పొనగంటాకు చాలా మంచిది. పొనగంటాకు పెరిగేటువంటి తీరు మీరు గమనిస్తే అసలు చాలామంది తినకపోవడానికి కూడా కారణం అదే. మురికి కాలువలో పెరుగుతుంది పొనగంటాకు మీరు చూస్తే. అలాగే బాగా మురికిగా ఉన్నటువంటి చెరువుల యొక్క కుంటల్లో పెరుగుతుంది చుట్టూ. ఆ కుంటంతా ఎండిపోతే దాన్ని కట్ చేసి తీసుకొచ్చి సంతల్లో పెట్టి అమ్ముతారు. ఏ తప్పు లేదు, దాన్ని శుభ్రంగా కడిగేసి మనం తినగలిగితే ఆ కాడలతో పాటు కట్ చేసుకొని దానికి అలసంద పప్పులు ఉడికించి ఆ తాలింపులో కానీ వేసి తింటే ఒక్కొక్క తాలింపుకు ఒక్కొక్క నూనె వాడేటువంటి వాళ్ళం మనం. ఒక్కొక్క తాలింపుకు ఒక్కొక్క పప్పులు తోడేటువంటిది మనకు. అలసంద పప్పులు చివరిలో మీకు గురుగాకు గురించి చెప్పాను చూడండి. గురుగాకు పూతొచ్చే దశ
అప్పుడు ఆ పూతతో పాటు తీసుకొచ్చి పూత మాత్రమే కట్ చేసి దాని ఆ కాడలంతా కట్ చేసి అప్పుడే అలసంద గింజలు వస్తాయి. ఆ అలసంద గింజల్ని ఉడికించి దాంతో కలిపి తినేటువంటి వాళ్ళు. అదే ఫుడ్, మెయిన్ ఫుడ్. మళ్ళీ వరెన్నం అవసరం లేదు, మళ్ళీ చిరుధాన్యాల ఫుడ్ అవసరం లేదు. అలాంటిదే పొనగింటాకు కూడా, పొనగింటాకుతో అనపగింజల పప్పుల్ని కూడా కలుపుకొని తినేటువంటి వాళ్ళు. ఆ చెరువుల్లో పడినటువంటివి దాన్ని కడిగి తినడం వల్ల వచ్చే నష్టమేం లేదు. అది గలీజ్ వాటర్ కదా, లేకపోతే అది వేస్ట్ వాటర్ కదా, ఇన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం మంచి ఆహారం అని చెప్పి మాల్స్లో కొనేటువంటివన్నీ కూడా విషంతో ఉన్నటువంటిదే కదా. వాళ్ళు వాడిపోకుండా ఉండడానికి కూడా స్ప్రేలు కొడుతున్నారు కదా. మరీ ఘోరం ఏంటంటే ఎలుకల్ని చంపడానికి ఆ మందు పేరు రాలేదు, కానీ ఎలుకల్ని చంపడానికి ఉపయోగించేటువంటి మందుల్ని కాలీఫ్లవరు అలాగే క్యాబేజీ రైతులు మార్కెట్ చేయడానికంటే ముందు దానితో ముంచి తీసుకొచ్చి మార్కెట్కి ఇస్తున్నారు. ఇక్కడ మళ్ళీ అది రైతులు తప్ప అంటే రైతులు తప్పు కాదు, ఆ టెక్నాలజీ అది నేర్పారు వాళ్ళు. ఇది వేస్తే నీకు ఒక రోజు పాటు, ఒక 24 గంటల పాటు ఫ్రెష్గా ఉంటుంది, వాడిపోదు. వాడిపోతే కొనరనేటువంటిది ఒక భ్రమ. అసలు అదే తినాల్సిన అవసరమే లేదు. మీరు మన ప్రాంతంలో కూడా కాలీఫ్లవర్ పండించినటువంటి వాళ్ళందరూ కూడా చూడండి, ఎక్కువగా పలంనేరు మార్కెట్కి వస్తుంది. పలంనేరు మార్కెట్ నుంచి కోయంబేడు మార్కెట్కి వెళ్తుంది. కోయంబేడు మార్కెట్ నుంచి అండమాన్ నికోబార్ దీవులకు వెళ్తుంది. అక్కడ ఎందుకు వెళ్తుంది అని అంటే, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక సెంట్రల్ జైలు ఉంది. ఆ జైల్లో ఉన్న ఖైదీలకు వెళ్తుంది. ఇన్ని రకాల విషాణువులతో కూడుకున్నటువంటిది ఖైదీలకు పెడితే వాడు ఆల్రెడీ ఘోరమైన నేరాలు చేసి అక్కడికి వెళ్ళాడు అండమాన్ జైలుకి. వాడు అలాంటి ఆహారం తింటే బయట వస్తే మళ్ళీ శాంత స్వభావుడైపోయి మామూలు జీవనాన్ని గడుపుతాడా? మళ్ళీ క్రూరమైన జీవితాన్ని గడుపుతాడు. తిరిగి తిరిగి మన ప్లేట్లో దొరికేటువంటి ఆహారం మొత్తం కూడా మనం క్రూరంగా ప్రవర్తించడానికి కారణమవుతోంది. మనం మానవతా విలువలతో కూడుకున్నటువంటి ఆలోచనలు కలగడానికి కూడా మనం తినేటువంటి ఆహారమే కారణమవుతోంది. అది అటొచ్చి ఇటొచ్చి రైతు పండించినదిగా అయిపోతోంది. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. మనం పండించినటువంటిదే అన్ని చోట్లకి వెళ్తోంది అన్నప్పుడు మనం మంచిగా పండించుకోగలిగితే, మన ఇంటి కోసమే, నేను అందరి గురించి ఆలోచించడం లేదు, మీ ఇంటి కోసం, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో వాళ్ళ కోసమే మీరు ఆహారంగా పండించండి. అందరం అలాగే ఆలోచించి మనం పండించుకోగలిగితే ఈ విధానం అంతా కూడా మనం పోతుంది కదా. మళ్ళీ మనం వెనకటి రోజులకు మనం సులభంగా రావచ్చు కదా. ఇదొక్కటే ఆలోచన. ఆ ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే సులభంగా మనం ముందుకెళ్ళచ్చు. తర్వాత విత్తనం గురించే ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడడం, జరుగుతున్నటువంటి పొరపాట్ల గురించి మనం ఇంతసేపు మాట్లాడాం. ఇంకా చేయాల్సినటువంటి పనుల గురించి నేను చెప్తాను. మీరు ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో వరి పండించేటువంటి రైతులు, కూరగాయలు పండించేటువంటి రైతులు, వేరుశనగ, పప్పు ధాన్యాలు, లేకపోతే రోజువారీ ఉపయోగపడేటువంటి ఆకుకూరలతో పాటు ఏ ఏ కూరగాయలు, ఏ ఏ రకాలు మీరు పండిస్తున్నారో ఆ పండించడానికంటే ముందు మన భూమి స్వభావాన్ని ఎలా మార్చాలనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి. ఆ భూమి స్వభావాన్ని మార్చుకుంటూ తర్వాత మనం విత్తనాలు తీసుకొచ్చి ఏ పంట వేయాలనుకున్నా వేయాలనేటువంటిది ఆలోచించండి. వీటన్నిటిలో ఇంకొక 10-15 సంవత్సరాల వరకు ఏ నష్టం రానటువంటి పంటలు 2 పంటలు ఉన్నాయి. ఏమన్నా చెప్పగలరా? ఒక 15 సంవత్సరాలకి దేశం మొత్తం మీద ఉన్నటువంటి రైతాంగం మొత్తం పనిచేసిన ఓ 15 సంవత్సరాల వరకు నష్టమే రాదు. 2 పంటలు. ఒకటి, ఆ 2 పంటలు కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మొట్టమొదటిది ఆయిల్ సీడ్స్, నూనె ధాన్యాలు. రెండవది పప్పు ధాన్యాలు. మనం పండిస్తే ఉద్యమంలాగా పండిస్తున్నాం వరి, లేకపోతే గోధుమల్ని పండిస్తున్నాం దేశం మొత్తం మీద. లేదంటే కూరగాయల్లో టమాటోలు మాత్రమే. కదిరి నుంచి ములకల చెరువు, మదనపల్లి, పలమనేరు, అక్కడ వీకోట, కుప్పం వరకు తీసుకుంటే కొన్ని వేల ఎకరాల సాగు నడుస్తుంది ఒక్క టమాటో మాత్రమే. టమాటో మాత్రమే తిని బతికిపోతాం మనం. టమాటో మెయిన్ ఫుడ్డా మనకు? కానే కాదు. అది రుచి కోసం వేసేటువంటి ఒకనొక వెజిటబుల్గా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. కాకపోతే మనకేంటంటే వస్తే ₹1 వచ్చేస్తుంది అనేది ఒక అత్యాశ. మిగిలిన అన్ని పంటలు వేసినా కానీ మనం ఆదాయాన్ని గడించవచ్చు. నేను ఇందాక చెప్పానే, మనుషులకి ఏది ఆహార యోగ్యమో అందరికీ అది అవసరం అనుకున్నప్పుడు మనం ఆలోచించాల్సింది, ఒక 4 సెంట్లలో పండిస్తున్నామా, 10 సెంట్లలో పండిస్తున్నామా, ఒక 10-15 రకాల కూరగాయలు వేసామంటే ఒక్కటి రేటు రాకపోయినా ఇంకోటి రేటు వస్తుంది. మీరు నేరుగా వినియోగదారులకు అందిస్తే, అన్నీ ఒక ప్యాకేజ్ రూపంలో అందిస్తే అన్నిటికీ కలిపి ఒక ధర నిర్ణయించవచ్చు. యావరేజ్న మీరు ఒక ₹40, ₹60
ధర నిర్ణయించి మనమే వాళ్ళకి ప్యాకేజ్ రూపంలో ఇవ్వచ్చు గాక. అలా చేస్తే వినియోగదారులు వాళ్ళు కమ్యూనిటీ పెరుగుతుంది, నేరుగా పొలం దగ్గరికే మన దగ్గరకు వచ్చి కొనేటువంటి అవకాశం ఉంటుంది. బిగినింగ్లో ఎవరికైనా కష్టాలు ఉంటాయి. నేను పండిస్తున్నాను, నేను పండించాలా, తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వాలనా, లేదా పండించాలనా, లేకపోతే తీసుకెళ్ళి నేను అమ్మాలనా, కేజీలు నేను ఎప్పుడు అమ్మాలి అని చెప్పి కష్టం అనేది ఉంటుంది. అది కొన్నాళ్ళే నడుస్తుంది. చాలా ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. బిగినింగ్లో మనం బల్క్గా పండించినటువంటివన్నీ కూడా కొంత ఎఫ్పిఓలకు కానీ ఎఫ్పిసిలకు కానీ అమ్మొచ్చు. అలాగే ఆ వినియోగదారుల్లోనే కొంతమంది మనం రిక్వెస్ట్ చేయొచ్చు, అయ్యా మీరు 10 మందో 15 మందో ఉన్నారు, నేను మీ అందరి దగ్గరికి రావడం కంటే మీరు ఒక్కరు రండి నా పొలానికి, మీ 15 మందికి సరిపడా మీరు ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి మీరే డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, మీరు డిస్ట్రిబ్యూట్ చేసిన దానికి నాకు 5 రూపాయలు తక్కువ ఇవ్వండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇలా చాలా రకాల ఆలోచనలు చేస్తే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేనటువంటి సమస్య అనేటువంటిది ఉండదు. చిన్న చిన్న సమస్యలకు భయపడిపోయి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవడం, పంట మొత్తం తీసుకెళ్ళి మార్కెట్లోకి వాళ్ళు ఇచ్చేటువంటి వేలం పాట అది ఎప్పుడు వాడతారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు. నాకు ఒకసారి మాత్రం మార్కెట్కి తీసుకెళ్ళాం. ముల్లంగి కలుపు దవ్వేటప్పుడు కూరగాయలు వేసాం, కలుపు ఎక్కువ వస్తుందని చెప్పి ముల్లంగి జల్లాను, విపరీతంగా వచ్చింది. ఒక్కోటి మూర పొడుగు వచ్చింది, అంతంత లావు వచ్చాయి, వేర్లతో కూడుకొని ఉన్నాయి. ముల్లంగి సహజంగా బయట దొరికేటువంటి ముల్లంగికి వేరు ఉండదు, తెల్లగా ఉంటుంది. ఆ కాడలు కట్ చేసి ఉంటారు. నేను కాడలతో పాటు తీసుకెళ్ళాను, నాటు రకాలు కదా ఎగబడి కొంటారని చెప్పి తీసుకెళ్ళా. ఒక్కరు కూడా కొనలేదు. తర్వాత ఆకులంతా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టాను, అయినా కొనలేదు. రెండో రోజు ఉదయానికి అక్కడికి పోయాను, వేలం పాట అంతా పాట పడుతోంది, కానీ నా ముల్లంగి మాత్రం 4 బస్తాలు అలాగే ఉన్నాయి, వాడిపోతోంది. ఒక హోటల్ అతను మాత్రం వచ్చాడు, నాయన ఇవి నాటు రకాలుగా ఉన్నాయి, నా హోటల్కి అవసరం, నేను తీసుకెళ్తానని చెప్పి. ఎంతకి ఇచ్చాడంటే 40 కేజీలు ఒక బ్యాగు, 40 రూపాయలు ఇచ్చాడు. 1 కేజీ 1 రూపాయికి. ఇంకా అది బాధ అయినా కాకపోయినా అక్కడ పాడు చేసి పడేయడం కంటే ఎవరో ఒకరు తింటున్నారు కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇది నాటు రకం, ముల్లంగికి వేర్లు ఉండవా మీరు చెప్పండి? ముల్లంగికి వేర్లు ఉండడం ఏంది, ఇది ముల్లంగేనా అంటే నేనేం చెప్పాలి ఇంకా. కాబట్టి ఆ ఒక్కసారికే నాకు గుణపాఠం అర్థమైంది. నాకు ఎంత కావాలో నేను అంతే పండించుకోవాలా అని చెప్పి నాకు పొలం దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి ఇస్తున్నా, మిగిలింది విత్తనం చేసి పెట్టుకుంటున్నాను. నాటు రకాల వల్ల ప్రయోజనం మీరు చూడండి, అయితే కూరగాయలుగా అమ్ముదాం, లేదంటే విత్తనం చేసుకుందాం. విత్తనం అమ్మితే కూడా డబ్బు ఉంది కదా. అసలు విత్తనం అమ్మితే ఎంత డబ్బు ఉందో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 1 కేజీ టమాటో ఎంత ఉంది చెప్పండి? 20 రూపాయలు 30 రూపాయలు ఉంది. 1 కేజీ టమాటో నుంచి, మదనపల్లి టమాటో నా దగ్గర ఉంది, నేను విత్తనం ఇస్తాను. 1 కేజీ టమాటో నుంచి మీకు 7 నుంచి 8 గ్రాముల విత్తనం తయారు చేసుకోవచ్చు. 1 కేజీ విత్తనానికి ఎన్ని టమాటోలు కావాలి చెప్పండి? ఎన్ని కేజీలు టమాటో కావాలి? 150 కేజీలు టమాటోలు కావాలి. 150 కేజీలు నేను మార్కెట్లోకి అమ్మితే 30 రూపాయలు చొప్పున 150 × 30 ఎంత అయింది చెప్పండి? 4500. మీరు టమాటో సీడు బయట మార్కెట్లో దొరికేటువంటి సీడు కాస్ట్ చెప్తే అసలు నమ్మరు. 40,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు ఉంది 1 కేజీ విత్తనం. 40,000 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్. 150 కేజీల టమాటో నుంచి మనం 1 కేజీ విత్తనం తీసుకోగలిగితే మనకు వచ్చేటువంటి ఆ స్టార్టింగ్ ప్రైస్ 40,000 ఉంది చూడండి. అది రాని 4,500 ఎక్కడ, 40,000 ఎక్కడ? పోనీ అందరూ కొంటారంటే కొనకపోవచ్చు. కేజీ మొత్తం ఎవరు కొనరు. ఒక రైతుకు కావాల్సింది ఎంత? 10 గ్రాముల విత్తనము, 20 గ్రాముల విత్తనం, ఇంతే కావాలి. కానీ బయట జరుగుతున్నటువంటి విషయం చెప్తున్నాను నేను. ఒక్కొక్క రైతు కొంటే ఆ రేట్ వస్తుంది. ఎందుకు విత్తనాల కంపెనీల వాళ్ళు, మనలాంటి పెద్ద దేశం మనది, అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, మాలాంటి దేశాలని గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే విత్తనాల కంపెనీలకు వస్తున్నటువంటి ఆదాయాలంతా. కాబట్టే బలవంతంగా జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాలు మన దేశంలోకి ప్రభుత్వ అనుమతులు ఇచ్చి మరీ ఇస్తున్నారు. ఇప్పుడు జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాలు అనడం లేదు, జెనెటికలీ మాడిఫైడ్ సీడ్ కాదు, అది ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేశారు. ఇప్పుడు జెనెటికలీ ఎడిటెడ్ సీడ్, వాళ్ళ శాస్త్రీయ నామం జెనెటికలీ ఎడిటెడ్. ఆ జెనెటికలీ ఎడిటెడ్ సీడ్లలో మన వరి రకాలు చాలా రకాలు ఉన్నాయి, వాటి వల్లనే అనారోగ్యాన్ని కలుగుతుంది. అంత పెద్ద ఆదాయాలు ఉన్నటువంటి కంపెనీలు ప్రభుత్వాలని, దేశాలను శాసిస్తున్నాయి. నేను ఇంతకుముందు కార్యక్రమంలో చెప్పాను, ఇరాక్ దేశంలో 100 రకాల గోధుమ రకాలు ఉండేటువంటివి చమురు బావులు వాళ్ళ ఆధీనంలోకి వచ్చేసాయి. అయినా ఇంకా ఏం ఆధీనంలోకి రావాలంటే ఆ దేశంలో జరుగుతున్నటువంటి వ్యవసాయ రైతులు కూడా మన ఆధీనంలోకి రావాలి. వాళ్ళ ఆలోచన ఆధీనంలోకి రావాలి అని అంటే మా విత్తనాలే మీరు పండించాలి. మా కంపెనీ అని చెప్పి అనరు, మేము విత్తనాలు ఇస్తాం,
మీరు పండించాలి, మా దేశానికి ఎగుమతులు చేయాలి. మనకు అక్కడ ఉండేటువంటి విషయం ఏంటంటే పండిద్దాం, డబ్బులు వస్తాయి కదా, ఆదాయం వస్తుంది కదా, మనం ఎంతసేపు మన లోకల్ మార్కెట్, ములకల చెరువు మార్కెట్, మదనపల్లి మార్కెట్ ఇక్కడే కదా వెళ్తోంది, అమెరికాకు పోతే ఇంకా సంతోషం కదా అని అనుకుంటాం. అమెరికాకు పోతుంది, కాకపోతే ధర మర నిర్ణయించేది కాదు. ఇక్కడ ములకల చెరువులోనో మదనపల్లిలోనో వేలంపాటు నడుస్తుంది, అలాంటి వేలంపాటు కాదు. వాళ్ళు ఇచ్చేది ఒకే ఒక ప్రైస్, ఆ ప్రైస్కే ఇచ్చేసేయాలి. లేదు అని అంటే ఈలోపు 2-3 సంవత్సరాలు గడిచింది అనుకోండి, మన దగ్గర ఉన్న విత్తనం పోగొట్టుకున్నామే, ఇంకా మళ్ళీ మనం విత్తనం మళ్ళీ చేజికిచ్చుకుంటామా, మళ్ళీ మన విత్తనాలు మనకు అవకాశం ఉందా? లేదు. బిగినింగ్లో మంచి రేట్ ఇస్తారు, మామిడికి ఇచ్చినటువంటి రేటే. మీరు చూడండి, లాస్ట్ ఇయర్ పతనమైంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. అది బిగినింగ్లో మంచి రేట్ ఇచ్చారు, విపరీతంగా మనం దాని మీదకు పనిచేసాం. ఆ తర్వాత రేట్లు వాళ్ళు నియంత్రిస్తారు. ఆ తర్వాత ధరలే ఉండవు, వేరే గత్యంతరమే లేదు. ఎందుకంటే మీ దగ్గర సీడ్ లేదు కదా, 100 రకాల గోధుమలు పోయాయి, నా దగ్గర ఉన్నటువంటి సీడ్ తప్ప ఇంకొకటి గత్యంతరం లేదు. ఆ సీడ్ ఇంకో సీడ్ని తయారు చేస్తుందా అనంటే తయారు చేసే అవకాశమే లేదు. మీరు చూడండి, హైబ్రిడ్ మీరు మీ ప్రాంతంలో సాహో టమాటో విపరీతంగా పండిస్తున్నారు. నేను ఇప్పుడు ఇందాక చెప్పాను క్యాల్కులేషన్, 150 కేజీలు టమాటో నుంచి కేజీ విత్తనం అని. మీరు 1000 కేజీల నుంచి కూడా కేజీ విత్తనం తీలేరు, కేజీ కాదు ఒక విత్తనం కూడా తీలేరు. వాళ్ళకి ఉన్నటువంటి ఆ నానో టెక్నాలజీతో విత్తనం తయారు కాకుండా చేయడం, ఉత్పత్తి వస్తుంది, ప్రోడక్ట్ వస్తుంది, కానీ దాంట్లో విత్తనాలు ఉత్పత్తి కావు. విత్తనాలే ఉత్పత్తి కానటువంటి ఒకానొక ఆహార ఉత్పత్తి అయితే, అలాంటి ఆహారం మనం తీసుకుంటే మన రీప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతింటోంది, సంతాన ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. పిల్లలు కలగకపోవడానికి కారణాలు అవే. ఆడపిల్లల్లో జన్యుపరమైనటువంటి విపరీతమైనటువంటి మార్పులు రావడానికి కారణాలు అవే. మగవాళ్ళల్లో వీర్యకణాలు తగ్గిపోవడానికి కారణాలు అవే. ఒక విత్తనం ఇంకొక విత్తనాన్ని తయారు చేయలేదంటే మన శరీరంలో కూడా విత్తనోత్పత్తి జరగదు, రీప్రొడక్టివ్ సిస్టమ్ డీయాక్టివేట్ అవుతుంది. ఇదొకటే, వాళ్ళకి అది అవసరం లేదు కూడా. ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరంటే మనమే. మనం పండించున్నటువంటి పంటల్లో విత్తనం తయారవుతుందా, మన విత్తనం మళ్ళీ వేస్తే దిగుబడులు పెరుగుతున్నాయి కదా, మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి? కాబట్టి కొంత ఆలోచిద్దాం, కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుందాం. ఇన్నాళ్ళు మనం డబ్బు సంపాదించాలని వెళ్ళాం, అందులో డబ్బు సంపాదించలేము అని అర్థమైంది. మీరు చెప్పండి, ఇంకా ఉందా ఆశ ఎవరికైనా ఉందా? పంజాబ్ హర్యానాలో లాగా బిల్డింగులు కడదాం, లగ్జరీ కార్లు కొందాం, ఇంకా అవకాశం ఉందని ఎవరైనా చెప్పగలరా ఈ టెక్నాలజీతో? లేనప్పుడు కనీసం మన బిడ్డల ఆరోగ్యం గురించి అయినా ఆలోచిద్దాం. ఇకనైనా సరే రాబోయేటువంటి జనరేషన్స్కి ఒక వ్యవసాయం గొప్ప జీవనోపాధి కాగలదని చెప్పి సందేశాన్ని ఇద్దాం. ఈరోజు కార్యక్రమంలో మన వాసన్ ఊతప్ప సార్కి నిన్ననే ఒక ఆలోచన చెప్పా. పాలేకర్ గారి క్లాసులకి కొన్ని వేల మంది అటెండ్ అవుతున్నారు. ఎవరంటే ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది వర్క్షాపులకు అటెండ్ అవుతున్నారు నాలెడ్జ్ కోసం. ఏఐ వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇలాంటి ఏఐలు 100 వచ్చినా కానీ వ్యవసాయాన్ని ఏమి చేయలేవు, అంత గొప్పది వ్యవసాయం. ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటి ఒకే ఒక రంగం వ్యవసాయం. కాకపోతే మళ్ళీ అది టెక్నాలజీని ఉపయోగించి ఈ సైంటిఫిక్గా చేసేటువంటి రసాయన వ్యవసాయం కాదు, ప్రకృతి వ్యవసాయం. టెక్నాలజీని ఉపయోగిద్దాం, కాకపోతే ఆ టెక్నాలజీ ప్రకృతిని పాడు చేయనటువంటి టెక్నాలజీ, విత్తనాన్ని కాపాడేటువంటి టెక్నాలజీని ఉపయోగిద్దాం. సాయిల్ మైక్రోబ్స్ని, సాయిల్ యొక్క ఆ సూక్ష్మజీవరాశి యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి టెక్నాలజీని ఉపయోగిద్దాం. అలాంటి టెక్నాలజీని ఉపయోగించి చేస్తే లక్షల సంఖ్యలో పోగొట్టుకున్నటువంటి ఉద్యోగులందరూ కూడా వ్యవసాయం అతి గొప్ప జీవనోపాధి కాగలదు. వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆదాయాలు వస్తాయి. బిగినింగ్లో చెప్పాను 2-3 సంవత్సరాలు సమయం పడుతుంది. ఒక 2-3 ఏళ్ళు కానీ బ్యాకప్ పెట్టుకొని రాగలిగితే, ఈ 2-3 ఏళ్ళు వాళ్ళ యొక్క సాగు అనుభవాలు కానీ తోడైతే, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లని నాలెడ్జ్తో అధిగమించగలిగితే, వాళ్ళు అంతకాలం సంపాదించినటువంటి డబ్బు కంటే ఎక్కువ సంపాదన చేయొచ్చు వ్యవసాయంలో. అంతకంటే ఎక్కువగా ఆరోగ్యం కలుగుతుంది వ్యవసాయంలో. ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పుతారు, రాబోయేది వ్యవసాయంలో మాత్రమే భవిష్యత్తు ఉంది అని చెప్పి. ఈ 40 ఏళ్ళు పోగొట్టుకున్నది ఒక్క 20 సంవత్సరాలు కానీ మనం ప్రయత్నం చేస్తే సులభంగా చేయొచ్చు. నేను స్ట్రాంగ్గా ఫీల్ అయింది కూడా అదే. ఇంతకుముందు కార్యక్రమంలో 80sలో పుట్టినటువంటి వాళ్ళకి ఒక పిలుపునిచ్చాం. ఇప్పుడు ఇదే కార్యక్రమం ద్వారా కూడా పిలుపునిస్తున్నాను. 45-40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఒక 20-25 సంవత్సరాలు గట్టిగా పనిచేయచ్చు, శరీరం సహకరిస్తుంది. 25 సంవత్సరాలు కానీ మనం గట్టిగా పనిచేస్తే, విత్తనాలు మనం నిలుపుకొని మనం వ్యవసాయం చేస్తే
నెక్స్ట్ జనరేషన్కి వ్యవసాయాన్ని మనం వారసత్వంగా అందించవచ్చు. ఉన్నటువంటి ఒక అర్ధ ఎకరా 1 ఎకరా పొలమే వాళ్ళకి వారసత్వ ఆస్తిగా ఇవ్వచ్చు. అంత భవిష్యత్తు ఉంది వ్యవసాయానికి. అది ఒక్కటి మనం చేయగలిగితే చాలు. పాలేకర్ గారి క్లాసులకు అటెండ్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ 15-20 రోజుల్లో ఒక షెడ్యూల్ మేము ప్లాన్ చేస్తున్నాం. పాలేకర్ గారి వ్యవసాయ విజ్ఞానాన్ని ఈ ఐటీ ఎంప్లాయీస్కి ఇచ్చి వాళ్ళందరినీ కూడా వ్యవసాయంలోకి రప్పించడానికి త్వరలో ఆ డేట్ కానీ షెడ్యూల్ కానీ ప్రకటిస్తాం. నా నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుందనంటే ఎన్ని రోజులు కేటాయించడానికైనా సరే నేను దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఉంటాను. రెండవ కార్యక్రమం ఏంటంటే మహిళా సమాఖ్యలకి విత్తనం యొక్క బాధ్యతని మీ చేతుల్లో ఇవ్వాలనేది నేను ఊతప్ప సార్ కూడా చెప్పాను. మగవాళ్ళుగా మా ఆలోచన ఎలా ఉంటుందంటే కష్టపడాలి, ఉన్న ఉత్పత్తులను తీసుకెళ్ళి మార్కెట్ చేసుకోవాలి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అవసరాలకి డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. మహిళలకు మాత్రమే దాన్ని ఒక ప్రాణం ఉన్నటువంటి జీవిగా మీ చేతిలో పెడితే మాత్రమే అది కాపాడబడుతుంది. కాబట్టి రాత్రిపూట మహిళా సమాఖ్యలతో మాట్లాడి, మీరు ఇంటి దగ్గరే ఉండొచ్చు, ఏదైనా కార్యక్రమాలు పెట్టినప్పుడు మాత్రం రండి, మిగిలినప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉంటే ఏ విత్తనాలు ఎలా కాపాడుకోవాలి, ఎలా పండించుకోవాలి, ఆ విత్తన నిధిని ఎలా జాగ్రత్త చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆ రెండో కార్యక్రమంగా మన వాసన సంస్థ ద్వారా రెండో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఒక 6 నెలల పాటు శ్రమ చేద్దాం, కష్టపడదాం. ఈ 6 నెలల్లో ఎంత సర్వీస్ చేయాలనో అంత సర్వీసు ఐటీ ఎంప్లాయీస్, బాధపడుతున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్కి సుభాష్ పాలేకర్ కృషి ఆల్టర్నేట్ కాబోతోంది. అలాగే మహిళా సమాఖ్యల ద్వారా విత్తన నిధులు ఏర్పాటు చేసి ఒక్కొక్క మహిళా సమాఖ్యకి ఒక 5-6 రకాల విత్తనాలు చేతికిస్తాం. దాన్నే జాగ్రత్త చేసి ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకొచ్చి వస్తు మార్పిడి చేసుకుందాం. లేనటువంటి వాళ్ళకి అమ్ముదాం, మంచి ధరకే అమ్ముదాం. ఎవరు కూడా మన సర్వీస్ని ఉచితంగా ఎవరు ఆశించరు. మనం కష్టపడిన దానికి కొంత ధర నిర్ణయిద్దాం. అది విత్తనాలకు కావచ్చు, మన ఉత్పత్తులకు కావచ్చు. ఆ ధరని నిర్ణయించిన తర్వాత ఆ ధరని వసూలు చేద్దాం, తప్పేం లేదు. ఎందుకనంటే దాని మీద పడేటువంటి కష్టం వేరు. కూరగాయలు పండించడం సులభం, ఆ కూరగాయల నుంచి విత్తనాలు తీసుకోవడం చాలా కష్టమైనటువంటిది, చాలా ఓపికతో కూడుకున్నటువంటిది. మా ఇంట్లో మా మిసెస్ కానీ, మా అత్తగారు కానీ, మా అమ్మ, ఈ ముగ్గురు విత్తనాల మీదనే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి బాధ్యత ఇచ్చేశాను. బయట పనులన్నీ నేను చూసుకుంటానని చెప్పాను. ఇది ప్రతి ఇంట్లో జరిగేటువంటిదే. కాబట్టి మీరు బాధ్యత తీసుకుంటే విత్తనాలు కానీ కాపాడితే రైతును కాపాడినట్టే. రైతును కాపాడితే ఇంకా అసలు దేశం మొత్తాన్ని కాపాడినట్లే. దేశం యొక్క ఆర్థిక పురోగతి ముందుకెళ్తుంది. ఏ పరిస్థితుల్లోనూ మన దేశ ప్రధానిని కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, విదేశాంగ విధానాల్లో తల ఉంచుకొని సంతకాలు చేయాల్సిన అవసరమే లేకుండా మనం కాపాడచ్చు. అంతటి గొప్పదైనటువంటి రంగం మనది, మన చేతుల్లో ఉంది. వాళ్ళు హెచ్చరికగా చెప్తున్నప్పుడే మనం అలర్ట్ అవ్వాలి. యూరియాలు సప్లై చేయలేమనంటే వద్దు, మీ యూరియా వద్దు, ఎందుకు అంత కష్టపడతారు దానికి అని మనం చెప్పగలగాలి. 2600 రూపాయలు కడుతున్నారండి ఒక్క బస్తా యూరియాకి. మన దగ్గర వసూలు చేస్తున్నది 270 రూపాయలే. కానీ 2600 రూపాయలు గవర్నమెంట్ మన డబ్బుతో కొంటోంది. ఎందుకు? అసలు అవసరం లేదు కదా, యూరియాలు అవసరం లేదండి, మేము ప్రకృతి వ్యవసాయం చేస్తామనంటే ఇంకా సంతోషపడతారు. విత్తనాలకు ఇంత ఖర్చు పెడుతున్నాం, మన విత్తనాలే మనమే వాడతామని చెప్పానంటే వాళ్ళు సంతోషపడరా? ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్పి దేశ ప్రధాని పిలుపునిస్తుంటే మనం దాన్ని చాలా సులభంగా, చాలా చిన్నదైనటువంటి విషయంగా భావిస్తే రేపు మన ఆరోగ్యం మీద అది ప్రభావం చూపిస్తుంది. అలా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటున్నప్పుడే మనం బలంగా నిలబడగలిగితేనే దేశం పురోగతి సాధిస్తుంది. మనం బాగుంటే దేశం బాగుంటుంది. చిన్న ఆలోచన అది. మన ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటే దేశం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రపంచానికి సరిపడా ఉత్పత్తులు మనం సప్లై చేయొచ్చు, ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు. నేను చెప్తున్నా, ఇంత పాడు చేసిన తర్వాత కూడా ప్రకృతి మనకి ఇంకా కొంత అవకాశం ఇచ్చింది బాగు చేసుకోవడానికి. ఇంకా అవకాశం ఉంది. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి, మన శరీరంలో శక్తి ఉంది, చేసుకుందాం. కొంతవరకు బిగినింగ్లో వచ్చేటువంటి స్ట్రగుల్స్ వాటిని ఫేస్ చేద్దాం. అది కూడా ఒక్కరిగా అయితే కష్టం. ఊర్లో ఒక 5-6 మంది కలిస్తే వచ్చినటువంటి సమస్యలను 5-6 మంది చర్చించుకుంటే సులభంగా అధిగమించవచ్చు. ఒకరు పని చేస్తూ ఉంటే, ఒకరు వెనక లాగుతూ ఉంటే, ఒకరు నిరుత్సాహపరుస్తూ ఉంటే అది ముందుకు సాగదు. కాబట్టి మీతో పాటు ఒక 5-6 మందిని కలుపుకోండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లోనే కొంతే స్టార్ట్ చేద్దామని చెప్పండి. ఎక్కువ కూడా అవసరం లేదు. వరి అయితే 1/2 కేజీనే విత్తనం ఇస్తున్నా ఈరోజు. ఆ 1/2 కేజీ ఎంత విస్తీర్ణం వస్తుందో అంత విస్తీర్ణం వేయండి. అది ఏ విధంగా పంట వస్తుందో అబ్జర్వ్ చేయండి. అలా అబ్జర్వ్ చేస్తే ఆ తర్వాత విస్తీర్ణం పెంచుకుంటూ పోవచ్చు. 1/2 ఎకరా పండినటువంటి విత్తనం మీకు 1-2 ఎకరాలకు సరిపోతుంది. దాన్ని మనం తిందాం, ఆరోగ్య ప్రయోజనాలు పొందుదాం. ఇలాగే చేస్తే
అది ఎంత నాకైతే నేను చెప్తున్నా, కొన్ని కార్యక్రమాల్లో చెప్పాను, భవిష్యత్తు కనపడుతుంది. ఒక రైతు మాత్రమే సూక్ష్మ దృష్టితో భవిష్యత్తును చూడగలడు. భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఎంత గొప్పగా ఉండబోతుందో రైతు మాత్రమే చూడగలడు. అందుకని చెప్తున్నా, అందరం కలిస్తే, అందరం ఇలాంటి పని చేస్తే సులభంగా భవిష్యత్తుని మనం మార్చొచ్చు. మన బిడ్డలకి వారసత్వంగా వ్యవసాయాన్ని వాళ్ళ చేతిలో పెట్టి మనం అంతిమంగా ఊరుకుండొచ్చు. ఈ తరంగాని గడిచిపోతే, ఈ తరంగాని వ్యవసాయం చేస్తున్నటువంటి తరం చనిపోతే ఆ తర్వాత ఎవరు రారు వ్యవసాయానికి, తిండి గింజలు దొరకవు. ఆ తర్వాత మళ్ళీ విదేశాల నుంచి దిగుమతి అయినటువంటి సప్లిమెంట్గా విటమిన్ ట్యాబ్లెట్ ఒకటి, కాల్షియం ట్యాబ్లెట్ ఒకటి, లేకపోతే ఇంకొక రకమైన ట్యాబ్లెట్తోనే బతుకుతాం మనం. అది కాదు కదా వ్యవస్థ. కాబట్టి కొంత ఆలోచించండి. ఇప్పుడు భోజనం అయిన తర్వాత మనం సాయిల్ ప్రిపరేషన్ నుంచి పొలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, విత్తనాన్ని ఏ ఏ కాలంలో ఎలాంటి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి, మీరు పండించేటువంటి పంటలు ఎలాంటివి, వాటిలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఎలా అధిగమించాలి, ప్యూర్గా మనం మధ్యాహ్నం నుంచి ఆ డిస్కషన్ కొనసాగిద్దాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అంటే చాలా విషయాలు సరదాగా వింటున్నారు. మనం తర్వాత కొనసాగిద్దాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.